ఓకే, ఏబుల్ టు సీ రైట్. ఒకటి. సో టీమ్, యాజ్ ఐ సెడ్, ఈ రోజు నుంచి మనం ప్లే రైట్ యాక్చువల్ లెసన్స్ లోకి ఎంటర్ అయ్యాము. ఓకే, ఇనిషియల్ గా ప్లే రైట్ ఏంటి, ప్రాజెక్ట్ సెటప్ ఎలా ఉంటుంది, అండ్ Are you on mute, Anusha? yes, I'm in mute. Give me 1 minute. Yeah, team. సో టీమ్, ప్లే రైట్ రియల్ టైమ్ లో మనం వర్క్ చేసేటప్పుడు కూడా ప్లే రైట్ ఆటోమేషన్ లోనే వర్క్ చేస్తాము, బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్ అంటారు. ఆల్రెడీ వి డిస్కస్డ్ టైప్ స్క్రిప్ట్. సో అలా టైప్ స్క్రిప్ట్ డిస్కస్ చేసాం లాస్ట్ 2 వీక్స్, 2.5 వీక్స్ నుంచి. ఈ రోజు ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో టీమ్, మీకు ప్యారలల్లీ టైప్ స్క్రిప్ట్ అనేది నేను టీచ్ చేస్తాను. ఐల్ టేక్ ఆల్ ఆఫ్ యువర్ అవైలబుల్ టైమ్స్ తీసుకొని వీ కెన్ డిస్కస్. ఓకే, సో యాజ్ యూ నో, మీ అందరికి తెలిసినట్టే ప్లే రైట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ టెస్టింగ్ టూల్ ఇన్ ద మార్కెట్. ఎందుకు అంటే ప్లే రైట్ ఈస్ వన్ ఆఫ్ ది ఓపెన్ సోర్స్ టీ. సో ప్లే రైట్ లో ఉన్న అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏంటి అంటే, ఇది ఓపెన్ సోర్స్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. అనదర్ థింగ్ ఏంటి అంటే, హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. యూజ్ ఏఐ టూల్స్ లైక్ గిట్ హబ్, కోపైలట్ అండ్ క్లాడ్ కోడ్. ఓకే, అండ్ కర్సర్. ఇలా మనకి కొన్ని ఏఐ టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ జస్ట్ ఇంప్లిమెంట్ చేస్తే చాలు, ఈవెన్ మీరు కోడ్ రాసేటప్పుడు ఆటో సజెషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈజీగా ఒక టెస్ట్ కేస్ ని చాలా చాలా స్మాల్ టైంలో మనం ఆటోమేట్ చేయొచ్చు. ఓకే, సో ఈ రోజుల్లో ఏంటి అంటే, హార్డ్ వర్క్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్, ఓన్లీ స్మార్ట్ వర్క్ ఈజ్ ప్రెటీ మచ్ ఇనఫ్ అనమాట. సో ప్లే రైట్ గురించి ఇన్ డీటెయిల్ గా ఇంకొకసారి రికాప్ చేద్దాం. అసలు ప్లే రైట్ ఏంటి అనేది. ప్లే రైట్ అనేది ఓపెన్ సోర్స్ టూల్. ఇది డెవలప్ చేసిన వాళ్ళు మైక్రోసాఫ్ట్ కంపెనీ. మైక్రోసాఫ్ట్ రిలీజ్ దిస్ పర్టికులర్ ప్లే రైట్ టూల్ టు ద మార్కెట్ 2020లో రిలీజ్ చేశారు. సో ప్రజెంట్ వచ్చేసి అన్ని అప్లికేషన్స్ కి మ్యాక్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ని మనం ఆటోమేట్ చేయొచ్చు అంటే, వెబ్ అప్లికేషన్స్ ని ఆటోమేట్ చేయొచ్చు, వెబ్ చేయొచ్చు, ఏపీఐ చేయొచ్చు, సమ్ వాట్ వీ కెన్ డూ డీబీ, అండ్ మొబైల్ బ్రౌజర్ ఆటోమేషన్ చేయొచ్చు. ఓకే, వీటన్నిటికీ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా సపోర్ట్ చేస్తుంది వితౌట్ ఎనీ లైసెన్స్. సో లైసెన్స్ పెయిడింగ్ ఏమి ఉండదండి, కంప్లీట్లీ ఓపెన్ సోర్స్, ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ హియర్ టీమ్, ప్లే రైట్ లో ఉన్న కీ పాయింట్స్ ఏంటి అంటే, దిస్ ఈస్ ప్లే రైట్ ఆల్రెడీ అఫీషియల్ డాక్ మన దగ్గర ఈజీగా అవైలబుల్ ఉంది అఫీషియల్ కంపెనీ వెబ్సైట్ లో. సో వెబ్సైట్ ఏంటి అంటే playwright.dev.com. సో ఇక్కడ మీరు జస్ట్ డాక్స్ అని మెన్షన్ చేస్తే డాక్యుమెంట్ కి సంబంధించిన యూఆర్ఎల్ ఇది. సో ఏ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నా ఫస్ట్ ఇనిషియల్ గా మనం ఏం నేర్చుకుందాం అంటే, జస్ట్ రిఫర్ ద అఫీషియల్ డాక్యుమెంట్ అండ్ డూ ద డెవలప్మెంట్ అకార్డింగ్. ఫస్ట్ రిఫర్ చేస్తాము అండ్ దెన్ డూ డెవలప్మెంట్ అకార్డింగ్లీ. ఓకే, నౌ ద ఫస్ట్ థింగ్ ఈస్ హియర్ టీమ్, ప్లే రైట్ ఇన్స్టాలేషన్ చేయడానికి కావాల్సిన ప్రీ రిక్వజైట్స్ ఏంటి. ప్లే రైట్ ఇన్స్టాలేషన్ ప్రీ రిక్వజైట్. సో టీమ్, విమెన్ మనం ప్లే రైట్ ప్రాజెక్ట్ చేయాలి అన్న మస్ట్ బి రిక్వైర్డ్ Node.js అనేది మ్యాండేటరీ, కంపల్సరీగా Node.js ని ఇన్స్టాల్ చేయాలి. సో ఈ Node.js ఎందుకు అంటే, Node.js పైన మన స్క్రిప్ట్స్ అనేవి రన్ అవుతాయి. ప్లే రైట్ కి సంబంధించిన అన్ని స్క్రిప్ట్స్ ఇట్ ఆల్వేస్ రన్ ఇన్సైడ్ ద Node.js లో రన్ అవుతాయి. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుంటే ఫైన్, ఇన్ కేస్ లేదు అంటే ఐ గివ్ యూ ద డాక్యుమెంట్, యూ కెన్ ఫాలో ద డాక్యుమెంట్ అకార్డింగ్లీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ హియర్ ఎడిటర్ ఫైల్. ఎడిటర్ ఫైల్ కి ఇనిషియల్లీ విజువల్ స్టూడియో యూజ్ చేద్దాం. ఇది కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించింది. డైరెక్ట్లీ యూజ్ దిస్ విజువల్ స్టూడియో. ఎందుకు విజువల్ స్టూడియో అంటే, టు బిల్డ్ ద టెస్ట్ కేసెస్.
సో టెస్ట్ కేసెస్ మనం ఇక్కడ డెవలప్ చేయాలి అంటే యూ హ్యావ్ టు రిక్వైర్డ్ వన్ విజువల్ స్టూడియో. ఓకే, ద నెక్స్ట్ పాయింట్ ఈస్ హియర్ జస్ట్ నాలెడ్జ్ ఆన్ టైప్ స్క్రిప్ట్ అండ్ జావా స్క్రిప్ట్. ఇవి బేసిక్ థింగ్స్ అండ్ ప్రీ రిక్వజైట్స్. So see here, Tim, these sessions completely TypeScript కాబట్టి I'll just make it as a knowledge on the TypeScript. సో TypeScript knowledge లేకుండా డైరెక్ట్ గా నేర్చుకోలేమా అనేసి అంటే వీ కెన్ డూ దాట్. బట్ ఇనిషియల్లీ ప్లేరైట్ లో లొకేటర్ ఐడెంటిఫికేషన్, టెస్ట్ కేస్ డెవలప్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సమ్ వాట్ బేసిక్, వెరీ వెరీ బేసిక్ థింగ్స్ అనేవి రిక్వైర్డ్ అయ్యి ఉంటాయి. వీ కెన్ డిస్కస్ దాట్. ఈ రోజు ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళకి చెప్తున్నా, ఆల్రెడీ TypeScript డిస్కషన్ అయిపోయింది. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి TypeScript క్లాసెస్ ఐ టేక్ ప్యారలల్. ఓకే, సో టీమ్ దిస్ ఈజ్ ఇన్స్టాలేషన్ ప్రీ రిక్వజైట్. ఎవరెవరైతే నోట్ జేఎస్ ఆల్రెడీ ఇన్స్టాలేషన్ ఉంది, విజువల్ స్టూడియో ఉంది అంటే వీ కెన్ సెటప్ ద ప్రాజెక్ట్. ఓకే, నౌ టీమ్ ఇన్ కేస్ ఆల్రెడీ మన సిస్టమ్ లో నోట్ జేఎస్ విజువల్ స్టూడియో ఉంది అంటే మేక్ షూర్ టు క్రాస్ చెక్. ఓకే, ఇన్స్టాల్ అయి ఉండి మనకి టెర్మినల్ లో రన్ అవుతుందా లేదా అనేది చెక్ చేయండి. ఎలా చెక్ చేస్తామంటే ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ సిఎండి ఓపెన్ చేయండి అండ్ యూస్ హియర్ నోడ్ హైఫన్ వర్జన్ చెక్ చేసుకోండి అండ్ npm ఇన్స్టాల్ హైఫన్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్ కూడా వర్షన్ చెక్ చేయండి. ఇఫ్ బోత్ ఆర్ ఇన్స్టాల్ దెన్ యు ఆర్ గుడ్ టు గో విత్ ద ప్లేరైట్ ప్రాజెక్ట్. సో ఈరోజు ప్లేరైట్ ప్రాజెక్ట్ సెటప్ చేస్తాము అండ్ టెస్ట్ కేసెస్ ని ఎలా డెవలప్మెంట్ చేస్తామో చూపిస్తాను. జస్ట్ వెరీ సింపుల్ సినారియో అండ్ ప్లేరైట్ కి సంబంధించిన ఆర్కిటెక్చర్, ఇన్బిల్ట్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది, అది ఎలా వర్క్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు సెషన్ లో. ఓకే, నౌ లెట్ us go with the installation of the playwright first. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయండి మీ డైరెక్టరీస్ లో. లెట్ మీ గో టు యువర్ డైరెక్టరీ. మీ సిస్టమ్ లో టీమ్ ఏదైనా ఒక డైరెక్టరీ ఓపెన్ చేయండి. ఐ హ్యావ్ వన్ డైరెక్టరీ విత్ ద నేమ్ యాజ్ ప్లేరైట్ ప్రాజెక్ట్స్. I don't think so. One second, I'm just trying to find that. రైట్ Not సైడ్ this, చివరికి ఉంది మీ డెస్క్టాప్ మీద. this one, desktop. రైట్ space. సైడ్, రైట్. This is the training and placement reinstallation. I'm just trying to find the document. Okay, no problem. Just create one folder. Open Visual Studio first. Visual Studio లో ఒక ఫోల్డర్ ని ఓపెన్ చేయాలి. సో మనం ప్లేరైట్ ప్రాజెక్ట్ కి ఒక న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేద్దాము. డైరెక్టరీస్ లో ఫస్ట్ ఏం చేద్దామంటే గో టు ఫైల్ అండ్ ఓపెన్ ఫోల్డర్. ఆల్రెడీ ఫోల్డర్ క్రియేట్ అయి ఉంటే ఓకే అండి, లేదు అంటే మనం ఫోల్డర్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ జస్ట్ క్రియేట్ వన్ ప్రాజెక్ట్, రైట్ క్లిక్ ఇచ్చి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. డైరెక్టరీలో మీరు ఏ లొకేషన్ లోనైనా ఈ ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, జస్ట్ క్రియేట్ వన్ ఫోల్డర్, ప్లేరైట్ ప్రాజెక్ట్. జస్ట్ ఫోల్డర్, ఎంటీ ఫోల్డర్, ఏం అవసరం లేదు. జస్ట్ ఎంటీ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ ని విజువల్ స్టూడియోలో ఓపెన్ చేయండి, అంతే. ఓకే, సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ నా సిస్టమ్ కి గిట్ హబ్, కోపైలట్, క్లౌడ్ కోడ్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాయి. అప్డేట్ అడుగుతుంది. ఐ డోంట్ వాంట్ రైట్ నౌ. సో మనం ఏఐ టూల్స్ కి ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఐ కెన్ టెల్ యూ ఇన్ డీటెయిల్ విత్ దీస్ ఆప్షన్స్. ఓకేనా, నౌ టీమ్ ప్లేరైట్ లో ఎంటీ ఫోల్డర్ తీసుకొని మనం క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే టర్మినల్ ఓపెన్ చేయాలి. ఓకే, ప్రాజెక్ట్ సెటప్. ప్లేరైట్ ఎందుకు ఇన్బిల్ట్ ఫ్రేమ్వర్క్ అనేది ఇప్పుడు మీరు క్లియర్ గా నేర్చుకుంటారు. సో సెలీనమ్ అయితే టీమ్ మనం సపరేట్ గా ఫ్రేమ్వర్క్ అనేది డిజైన్ చేయాలి. ఈవెన్ ఇంటర్వ్యూస్ లో గానీ అడుగుతారు. సో ఏ ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తున్నారు అని, టెస్ట్ ఎంజీ ఫ్రేమ్వర్క్, సో కుకుంబర్ ఫ్రేమ్వర్క్స్ ఇలా చెప్తారు. ప్లేరైట్ లో కూడా మనం సెటప్ చేయొచ్చు, బట్ ప్లేరైట్ లో ప్రాజెక్ట్ క్రియేట్ చేసే టైంలోనే ఫ్రేమ్వర్క్ అనేది సెటప్ అవుతుంది. అది ఎలా అనేది చూపిస్తాం. ఓకే, నౌ ఇనిషియల్లీ క్రియేట్ వన్ ఫోల్డర్ అండ్ దెన్ గో టు ద టర్మినల్. ఇక్కడ 3 dots ఉంటాయి. క్లిక్ ఆన్ దిస్ వన్, టర్మినల్, న్యూ టర్మినల్. సో టర్మినల్ అయితే ఓపెన్ చేసాం. నౌ టీమ్ గో టు హియర్
Just close this one. Open again terminal. Go to the terminal and a new terminal. ఆటోమేటిక్ గా మన డైరెక్టరీ యొక్క లొకేషన్ అనేది క్యాప్చర్ చేస్తుంది. మీరు సపరేట్ గా చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఆటోమేటికల్లీ పిక్ ద డైరెక్టరీ లొకేషన్. ఓకే, సో మనం ఆల్రెడీ ఎంటీగా క్రియేట్ చేసిన ఫోల్డర్ ని ఓపెన్ చేసాం కాబట్టి సింప్లీ యూ కెన్ క్రియేట్ ఇన్స్టాల్ ద ప్లే రైట్ ప్రాజెక్ట్. సో సి హియర్ ఇన్స్టాల్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటి అంటే, లెట్ మీ షో యూ హియర్. ఫస్ట్ థింగ్, ఓపెన్ టర్మినల్ ఓపెన్ చేసాం. నెక్స్ట్ యూస్ కమాండ్. సో కమాండ్ ఇన్స్టాల్ చేసేటప్పటి వీ హ్యావ్ టు యూస్ npm init playwright @latest. ఓకే, ఈ కమాండ్ యూస్ చేసుకొని ప్లేరైట్ ప్రాజెక్ట్ అయితే సెటప్ చేస్తాం. అఫీషియల్ డాక్ లో కూడా చూపిస్తా, అంటే ఇది అఫీషియల్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది అనమాట. ఇన్స్టాలేషన్ ట్యాగ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ మీకు ఇన్స్టాలేషన్ ట్యాగ్ ఉంటుంది. ఇక్కడికి వెళ్తే హౌ టు ఇన్స్టాల్ ప్లే రైట్ స్టెప్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ ఎవరైనా మ్యాక్స్ కానీ విండోస్ సిస్టమ్స్ కానీ యూజ్ చేస్తుంటే నేను చెప్పే స్టెప్స్ విండోస్ కి వర్క్ అవుతుంది. మ్యాక్స్ కి సంబంధించిన కమాండ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. యూ కెన్ రిఫర్ దట్. ఓకే, నా సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ హౌ టు ఇన్స్టాల్ టీమ్, ఇనిషియల్లీ మనకి npm init playwright latest version అనేది ఉంటుంది. ఆల్వేస్ ట్రై టు ఇన్స్టాల్ ద లేటెస్ట్ వర్షన్. కాపీ దిస్ వన్, కమ్ బ్యాక్ హియర్, ఎంటర్. సో ఇక్కడ ప్లేరైట్ లో జస్ట్ ఎంటర్ హియర్, ఎంటర్. సో సి హియర్ టీమ్ npx ప్లేరైట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ డూ యూ వాంట్ టు యూస్ టైప్ స్క్రిప్ట్ ఆర్ జావా స్క్రిప్ట్? సో టైప్ స్క్రిప్ట్ యూస్ చేస్తున్నారా, జావా స్క్రిప్ట్ యూస్ చేస్తున్నారా అని ఉంటుంది. టైప్ స్క్రిప్ట్ ఎంటర్ ఇవ్వండి. అండ్ హియర్ వేర్ డూ యూ వాంట్ టు పుట్ end-to-end యువర్ టెస్ట్? మనం క్రియేట్ చేసే ప్రతి ఒక్క టెస్ట్ ఫైల్ ఎక్కడ యూస్ చేయాలి, ఎక్కడ ఉండాలి అనేది అడుగుతుంది. టెస్ట్ అనేది డిఫాల్ట్ ఫోల్డర్ అండి, అది డిఫాల్ట్ ఫోల్డర్ యాజ్ ఇట్ ఈస్ ఉంచుతున్నాను. అండ్ గిట్ హబ్ యాక్షన్స్ ఫ్లో కూడా ఎస్, క్లిక్ ఆన్ ఎస్ హియర్. And install playwright browsers. Yes, I want to install playwright browsers. Initializing npm project అనేది ఇక్కడ ఇనిషియలైజ్ అవుతుంది. అండ్ వన్స్ మనకి ప్రాజెక్ట్ మొత్తం ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో హ్యాపీ హ్యాకింగ్ అని వస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ లో ఒక్కొక్క ఫోల్డర్ కి సంబంధించిన ప్యాకేజ్ ఆటోమేటిక్ గా యాడ్ అవుతుంది. యూ కెన్ సీ దట్. సో టీమ్ మీరు ఈ ఫ్రేమ్వర్క్ సెటప్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా సెటప్ అయిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ప్లేరైట్ అనమాట. ప్లేరైట్ ను ఓపెన్ సోర్స్ అంటాము అండ్ ఇట్స్ ఎ ఫ్రేమ్వర్క్, ఇన్బిల్ట్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఓకే, లేదనుషా మా కంపెనీలో సంథింగ్ లైక్ పామ్ ఆబ్జెక్ట్ టెస్ట్ ఎంజిన్ కావాలన్నారు, కుకుంబర్ కావాలన్నారు, పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఫ్రేమ్వర్క్స్ కావాలి, అడిషనల్లీ మనం సెటప్ చేయొచ్చు. అడిషనల్ ఫోల్డర్స్ యాడ్ చేసుకొని అకార్డింగ్లీ ప్రాజెక్ట్ ఫ్లోని బేస్ చేసుకొని డిజైన్ చేయొచ్చు. గాట్ ఇట్? Anusha, what is framework? ఫ్రేమ్వర్క్ అంటే ఇట్ ఈస్ అ స్ట్రక్చర్డ్ ఫోల్డర్స్ అండి. And can you tell in simple words? యా షూర్, డెఫినెట్లీ. సో ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి అంటే, మనము ఇప్పుడు టీమ్ లో ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఓకే, సో 10 మెంబర్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వర్క్ చేయకుండా స్పెసిఫిక్ ఫ్లోలో ఈ ఫోల్డర్ ఈ టైప్ ఆఫ్ డేటా ఉండాలి అని మెన్షన్ చేయడాన్ని ఫ్రేమ్వర్క్ అంటారు. అంటే కంప్లీట్ ఆల్ ద టెస్ట్ ని ఆర్గనైజ్ చేయడానికి ఒక స్ట్రక్చర్డ్ వే అన్నమాట. అంటే రీయూజబుల్ బ్లాక్స్ ఒక దగ్గర పెడతాము, ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్స్ ఒక దగ్గర ఉంటాము, రూల్స్ అన్ని ఒక దగ్గర డిఫైన్ చేస్తాము. అండ్ మెయింటైన్ చేయడానికి, యూజ్ చేయడానికి ఈజీగా ఉండడానికి ఈ ఫోల్డర్ స్ట్రక్చర్స్ ని క్రియేట్ చేస్తాం. సో ఇలా ఫోల్డర్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేయడాన్ని ఏమంటారు అంటే ఫ్రేమ్వర్క్ అంటారు. ఓకే, మన ట్రైనింగ్ లో ఏ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేస్తాం?
సో టీమ్ మనము ప్లేరైట్ మొత్తంలో నేర్చుకునేది ఏంటి అంటే పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఫ్రేమ్వర్క్ చెప్తాను. ఓకే, ఫామ్ చెప్తాను. అండ్ హియర్ నేను ప్రాజెక్ట్ సెటప్ ఏం జరగట్లేదండి. ప్లేరైట్ లో మీకు ఏదైనా ఒక ఎగ్జాంపుల్స్ చెప్పాలి అన్నా, ఏదైనా యాక్టివిటీస్ నేను చూపించాలి అన్నా, ఇనిషియల్ గా మనకి ఫ్రేమ్వర్క్ సెటప్ కావాలి కదా. సో ఏం చేసాము అంటే జస్ట్ ప్లేరైట్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, ప్లేరైట్ డెమో సెషన్ లో ఏంటి, మన ప్లేరైట్ కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, అవి ఎలా ఉంటాయి, ఎలా యూస్ చేస్తాము అనేది డిస్కస్ చేస్తాం. బట్ ఈ రోజు ఏంటి అంటే జస్ట్ ప్లేరైట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ డే క్లాస్ అండి. ప్లేరైట్ స్టార్ట్ అయిన తర్వాత వీఆర్ జస్ట్ డిస్కసింగ్ వెరీ ఇనిషియల్ అండ్ బేసిక్ థింగ్స్ అన్నమాట. అసలు ఈ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎవ్రీథింగ్ వీ కెన్ డిస్కస్ ఇన్ డీటెయిల్. బట్ మనం ప్లేరైట్ అంటాం కదా. సో మరి ప్లేరైట్ లో ఏదైనా టెస్ట్ డెవలప్మెంట్ చేయాలి, ఎగ్జిక్యూషన్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి, అసలు ఏది యూజ్ చేస్తారు అంటే, సో టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఓపెన్ సోర్స్ లో ఏ అప్లికేషన్ లో వర్క్ చేసినా, ఏదర్ సెలీనియం వర్క్ చేస్తున్నా కానీ మనకి ఒక ఐడి కావాలి. ఓకే, ఇదేంటి అంటే ఒక ప్లాట్ఫామ్ టు డెవలప్ ద టెస్ట్ కేసెస్ యొక్క ఫ్లోని డెవలప్ చేయడానికి యూజ్ చేసే ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. సో దానికి మనం ప్లేరైట్ లో యూజ్ చేస్తుంది విజువల్ స్టూడియోని యూజ్ చేస్తాం. ఈ విజువల్ స్టూడియో ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయ్యింది నా సిస్టమ్ లో. ఇన్స్టాలేషన్ కి సంబంధించిన డాక్యుమెంట్ షేర్ చేస్తాను, జస్ట్ గో త్రూ దట్. Node.js విజువల్ స్టూడియో ఇన్స్టాల్. వన్స్ ఇవి 2 ఇన్స్టాలేషన్స్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే విజువల్ స్టూడియో ఓపెన్ చేసి మీ డైరెక్టరీస్ లో ఒక ఎంటీ ఫోల్డర్ క్రియేట్ చేసి, ఇప్పుడు నేను చెప్పిన ఫ్లో ఉంది కదా, సేమ్ ఫ్లోని ఆటోమేట్ చేయండి. జస్ట్ ఒక ఎంటీ ఫోల్డర్ యూజ్ చేసి జస్ట్ యూజ్ దిస్ కమాండ్ టు ఇన్స్టాల్ ద ప్లేరైట్. క్లియర్ టీమ్? Yes. 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 సో సమ్వన్ ఈజ్ ఆస్క్డ్ వాట్ ఈస్ ఫ్రేమ్వర్క్. సో ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి అంటే, ఫ్రేమ్వర్క్ అంటే ప్రీ డిఫైన్డ్ ఒక స్ట్రక్చర్ అన్నమాట. ఏ ప్రాజెక్ట్ కి వెళ్ళినా, మనం సెలీనియం కి వెళ్ళినా, ఏదర్ ఎనీ అదర్ ఆటోమేషన్ టూల్స్, ఏ టూల్స్ కి వెళ్ళినా ఒక పర్టికులర్ ఫ్రేమ్ అండ్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అనేది ఉంది. ఈ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ మనకి ఎలా వర్క్ అవుతుంది, ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే రీయూజబుల్ స్టఫ్స్ మెయింటైన్ చేయడానికి అండ్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన రోల్స్ ని ఈజీగా మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తారు. క్లియర్? సో స్టిల్ ఇన్స్టాలేషన్ జరుగుతూ ఉంది నా సిస్టమ్ లో. వన్స్ ఇట్ ఈస్ డన్ వీ కెన్ డిస్కస్. సో see here team, let me repeat one more time. ప్లేరైట్ అనేది వన్ ఆఫ్ ది ఓపెన్ సోర్స్ టూల్. డైరెక్ట్ ప్లేరైట్ లో వర్క్ చేయాలి అంటే మినిమమ్ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉండాలి అంటారు. ఎస్, దట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ ఏంటంటే నాలెడ్జ్ లేకుండా కంటిన్యూ అవ్వచ్చు అంటే ఎస్ గైస్ యూ కెన్. ఎందుకు అంటే మనకి కోడ్ రాసేటప్పుడు అక్కడక్కడ టైప్ స్క్రిప్ట్ అనేది టచ్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏమవుతుందంటే ఎలిమెంట్స్ ని రికగ్నైజ్ చేయడం, ఐడెంటిఫై చేయడం, ఎగ్జిక్యూషన్ చేయడం, ప్లేరైట్ లోనే ఆల్మోస్ట్ 90% ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది. 10% కోడింగ్ ఉంటుంది. కోడింగ్ అంటే టైప్ స్క్రిప్ట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఓకే, సో ఎవరైతే డైరెక్ట్ గా ప్లేరైట్ నేర్చుకుంటున్నారో వితౌట్ కోడింగ్ నాలెడ్జ్, యూ కెన్ ఏబుల్ టు డూ ప్యారలల్లీ కోడింగ్ కూడా నేర్చుకో. ఓకే, let me show you this one thing. So still it is doing installation still. ఎవరైనా ల్యాప్టాప్ త్రూ జాయిన్ అయితే జస్ట్ డూ ప్యారలల్లీ ద ఇన్స్టాలేషన్ సెటప్ అండ్ ఆల్. ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ మీన్ వైల్? హలో అనుష. Yeah. యా, ఇప్పుడు టైప్ స్క్రిప్ట్ కరెక్ట్ గా ఇన్స్టాల్ అయితేనే ఇప్పుడు ప్లేరైట్ ఇన్స్టాలేషన్ అవుతుందా? అంటే ఏమన్నా ఇంటర్లింక్ ఉందా? అట్లా లేదండి, టైప్ స్క్రిప్ట్ లో వర్క్ అది సపరేట్, ఇది సపరేట్. ఓకే, మీరు సేమ్ ఇదే ఇన్స్టాలేషన్ ప్యాకేజ్ లో టైప్ స్క్రిప్ట్ గానీ ప్రాక్టీస్ చేయొచ్చు. నా పాయింట్ అర్థమైంది. యా, అంటే ఓన్లీ ఇప్పుడు బేసిక్ థింగ్స్ మనకి Node.js ఇన్స్టాలేషన్, విజువల్ స్టూడియో ఉంటే చాలు. దానికి దీనికి సంబంధం లేదు. అదేంటి అంటే నాలెడ్జ్ రావడానికి సమ్ ఫైల్స్ ఆటోమేషన్ చేస్తాము. బట్ ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ప్రాజెక్ట్ సెటప్ చేస్తాం అంతే. ఇప్పుడు ప్లేరైట్ ఇన్స్టాల్ చేసుకున్నాము అంటే ఇప్పుడు మనం టైప్ స్క్రిప్ట్ కి కావాల్సిన కూడా ఇన్స్టాల్ చేసేసుకున్నట్టు. ఆటోమేటిక్ అయిపోయినట్టే. ఓకే. ఓకే, Anusha, ఎనీ అదర్ క్వశ్చన్స్? యా, one question. So,
So for Mac users, I can use the same command, right? npm init playwright at latest for installation. Yes, you can use, but use terminal. Okay. Okay. So what is the difference yarn and pnpm? So npm I understood. So what is the difference yarn and pnpm? These all are the different systems. I think Ubuntu and Linux, they might have these commands here. Okay. Okay. For Mac npm install, right? So Yeah, for, Mac also same command అండి. okay. Thanks. నోట్ జేఎస్ ఉందా లేదా ఎలా చెక్ చేయాలి అనుష? అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి? అది ఇన్స్టాలేషన్ సంబంధించిన డాక్యుమెంట్ ఫ్లోస్ నేను షేర్ చేస్తానండి. తర్వాత షేర్ చేస్తాను. ఓకే. వన్ సెషన్ అయిపోయిన తర్వాత నేను షేర్ చేస్తాను. ఓకే. ఒకవేళ మనకి నోడ్ ఎన్పిఎం సిఎండిలో చెక్ చేసుకునే సరిపోతుంది కదా ప్రెసెంట్? సారీ, నోడ్ ఎన్పిఎం ల్యాప్టాప్ లో ఉందో లేదో చెక్ చేసుకున్నా సరిపోతుందా? చెక్ చేసుకున్నా సరిపోతుంది. చెక్ చేసుకోవాలి అంటే జస్ట్ గో టు యువర్ ల్యాప్టాప్, సిఎండి సర్చ్ చేయండి, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ npm -v నోడ్ ప్యాకేజ్ మేనేజర్ వర్షన్ చూపిస్తుంది, అండ్ node-v నోడ్ జేఎస్ కి నోడ్ ఇస్తాం. ఈ కమాండ్స్ ఇవ్వండి, వర్షన్స్ వచ్చాయంటే సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయింది అని మీనింగ్. లేదు అంటే ఇన్స్టలేషన్ చేయాలి. ఆ ఇన్స్టలేషన్ డాక్యుమెంట్ నేను షేర్ చేస్తాను. అంటే ఈ రెండు ఉన్నాయంటే నోట్ చేస్తున్నట్టే కదా? యా. ఓకే. సో someone is asked like these things, right? npm అనేది నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అండి, అండ్ ఇది డిఫాల్ట్ గా వస్తుంది, ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడానికి యూజ్ చేస్తాము. సో యాన్ అనేది కూడా అదే, బట్ ఇట్ ఈస్ బిల్డ్ బై ద ఫేస్బుక్, అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్టర్నేటివ్ అనమాట. అంతే, npm కి ఆల్టర్నేటివ్ థింగ్స్ ఇవ్వండి సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, నో వరీస్. సో టీమ్, వన్స్ మనకి ప్రాజెక్ట్ సెటప్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో హ్యాపీ హ్యాకింగ్ అని వస్తుంది. నా కర్సర్ కనిపిస్తుంది అందరికి? హ్యాపీ హ్యాకింగ్. సో హ్యాపీ హ్యాకింగ్ అని వచ్చింది అంటే మన ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయ్యింది అని మీనింగ్. గాట్ ఇట్? ఓకే. నౌ సో ఎప్పుడైతే మనం ప్లేరైట్ ని ఇన్స్టాల్ చేసుకున్నామో నోట్ ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేసి, మీరు లెఫ్ట్ పెయిన్ అబ్జర్వ్ చేయండి క్లియర్ గా. ఇది మొత్తం ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అన్నమాట. దీన్ని డిఫాల్ట్ ఇన్బిల్ట్ ఫ్రేమ్వర్క్ అని కూడా అంటారు. ఎందుకు దీన్ని ఫ్రేమ్వర్క్ అంటారు అంటే, ఆర్గనైజ్డ్ వేలో డిఫాల్ట్ గా మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ గా యాడ్ చేసింది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ అనేది అర్థం చేసుకుందాం. ఓకే, లెట్ us అండర్స్టాండ్ ద ఫ్రేమ్వర్క్ ఫస్ట్. ఓకే, దిస్ ఈస్ ద ఇన్బిల్ట్ ఫ్రేమ్వర్క్ అండి, అండ్ లాస్ట్ లో config.js ఫైల్ ఉంటుంది. సో మనం సెలీనియం అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో దేంట్లో వర్క్ చేసిన కాన్ఫిగ్ ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తామంటే మేజర్ గా మన టెస్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే మన టెస్ట్లు అనేవి ప్యారలల్ గా రన్ అవ్వాలా, అండ్ ఏదైనా స్క్రీన్ షాట్స్ ఫెయిల్యూర్ అయినప్పుడు స్క్రీన్ షాట్స్ తీసుకోవడం, అంటే గ్లోబల్ గా డిఫైన్ చేసే వేరియబుల్స్ లిస్ట్ మొత్తం కూడా ఈ కాన్ఫిగ్ ఫైల్లో ఉంటుంది. క్లియర్? గ్లోబల్ గా డిజైన్ చేసే లిస్ట్ కాన్ఫిగ్ ఫైల్లో ఉంటుంది. మెయిన్ కాన్ఫిగరేషన్స్ అన్నమాట. ఎంటైర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రతి కాన్ఫిగరేషన్ కూడా మనకి ఇక్కడే ఉంటుంది. సో మెయిన్ కాన్ఫిగరేషన్స్ అంటే లైక్ బ్రౌజర్ టీమ్, ఏ బ్రౌజర్ లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ మీరు చూసారా టోటల్ ఎన్ని బ్రౌజర్స్ ఉన్నాయి? క్రోమియం, ఫైర్ ఫాక్స్ అండ్ వెబ్ కిట్. ఆర్ యూ ఏబుల్ టు సీ? అందరికీ కనిపిస్తుందా స్క్రీన్? ఎస్, రైట్? యా. సో గ్లోబల్ గా ఈ ప్రాజెక్ట్ లో ఏమేం బ్రౌజర్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, సో ఇన్ కేస్ ఏదైనా ఫెయిల్యూర్ అయినప్పుడు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా క్యాప్చర్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేయాలి. సో సిఏసిడి పైప్ లైన్ లో మనకి టెస్ట్ కేసెస్ అనేవి ప్యారలల్ గా రన్ అవ్వాలి, ఫుల్లీ ప్యారలల్ గా రన్ అవ్వాలి. అండ్ టెస్ట్ డైరెక్టరీ అంటే ఏంటి అంటే డాట్ టెస్ట్ అంటే ఇట్ ఈస్ స్టేటింగ్
మనం డెవలప్ చేసే ప్రతి ఒక్క టెస్ట్ అంటే ఆటోమేటెడ్ టెస్ట్ అన్ని కూడా ఈ టెస్ట్ అనే ఫోల్డర్ లో ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ టెస్ట్ అని ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్ లో నెంబర్ ఆఫ్ టెస్ట్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో సింపుల్ అండ్ షార్ట్ కట్ వేలో చెప్పాలి అంటే కాన్ఫిగ్ ఫైల్ అనేది మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ అన్నమాట. అంటే బ్రౌజర్స్, టైమ్ అవుట్స్, బేస్ యూఆర్ఎల్స్, రిపోర్ట్స్, ప్యారలల్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఈ కాన్ఫిగ్ ఫైల్ లోనే ఉంటాయి. క్లియర్? ఇన్ కేస్ మీరు ఏదైనా చేంజ్ చేయాలి అనుకున్న సింప్లీ కమ్ బ్యాక్ టు కాన్ఫిగ్ ఫైల్ అండ్ మాడిఫై ద స్టఫ్ అకార్డింగ్లీ. ఇక్కడికి వచ్చి మనం మాడిఫై చేస్తాం. బట్ ఫ్రీక్వెంట్ వీటిలో ఏం వర్క్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ యూ కెన్ కమ్ టు ద కాన్ఫిగ్ అండ్ మాడిఫై హియర్. నెక్స్ట్ థింగ్ టెస్ట్ ఫోల్డర్ అండి. ఈ టెస్ట్ ఫోల్డర్ వచ్చేసి మనం డెవలప్ చేసే ప్రతి టెస్ట్ ఇక్కడే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి ప్లే రైట్ వాళ్ళు కూడా కొన్ని టెస్ట్లు ఇచ్చారు. ఓకే, టెస్ట్ హ్యాష్ టైటిల్ వెరిఫై చేయడం, షేర్డ్ లింక్ ఉందా లేదా వెరిఫై చేయడానికి కొన్ని ఇన్బిల్ట్ టెస్ట్లు ఇవి. ఎగ్జాంపుల్ గా ప్లే రైట్ ప్రాజెక్ట్ సెటప్ చేసినప్పుడే మీరు టెస్ట్ ఇలా బిల్డ్ చేయాలి అని చెప్పేసి మనకి టెస్ట్లు ఇచ్చేసారు. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే టెస్ట్ అండ్ ఎక్స్పెక్ట్ అని చెప్పేసి రెండు ఉన్నాయి కదా. ఈ టెస్ట్ ఎక్స్పెక్ట్ అనేవి ఏంటి అంటే మనం రాయాల్సిన టెస్ట్ కేసెస్ కి సంబంధించిన ఎక్స్పోర్ట్ ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ ఉంటాయి. టెస్ట్ ఎక్స్పర్ట్ సంబంధించిన ప్లే రైట్ మాడ్యూల్స్ ఇక్కడ. ఓకే, సో ఇవి అదర్ ఇన్బిల్ట్ ప్యాకేజెస్ అన్నమాట. సో మనం ఏదైతే టెస్ట్ బిల్డ్ చేస్తున్నామో ఆ టెస్ట్ ని ఇక్కడికి డౌన్లోడ్ చేసుకొని వి యూస్ టు పర్ఫార్మ్ సమ్ యాక్షన్స్ ఆన్ దట్. బట్ ఇవన్నీ ఇన్బిల్ట్ గా వచ్చే డేటా మీరు ఇదేం టచ్ చేయాల్సిన అవసరం లేదు, మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మేజర్ గా మనం ఏ ఏరియాస్ లో వర్క్ చేస్తాం రియల్ టైంలో అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈ నోడ్ మాడ్యూల్స్ ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు టీమ్, కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. సో మనం మేజర్ గా వర్క్ చేసే ఏరియాస్ ఏంటి అంటే జస్ట్ కమ్ టు ద టెస్ట్ అండ్ టెస్ట్ ఫోల్డర్. ఇక్కడికి వచ్చి టెస్ట్ క్రియేట్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెస్ట్ కేస్ క్రియేట్ చేసి రన్ చేస్తాం. ఇక్కడ టెస్ట్ అనేది ఒక టెస్ట్, ఈ టెస్ట్ వచ్చేసి అనదర్ టెస్ట్. మన ప్లే రైట్ ప్లే రైట్ టెస్ట్ అని ఉంది కదా, మీరు ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ లోకి వెళ్తే ప్లే రైట్ టెస్ట్ అని ఇక్కడ ఒక ప్యాకేజ్ అని చూడండి. దీన్ని ఇంపోర్ట్ చేసుకొని దీని లోపల మనకి టెస్ట్ అండ్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి 2 మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్ ని ఇంపోర్ట్ చేసుకొని టెస్ట్ కేసెస్ అనేవి డెవలప్ చేస్తాం. ఈ రెండింటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే టెస్ట్ ఏమో ఏ టెస్ట్ కేస్ డెవలప్ చేస్తున్నామో డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాము. లైక్ ఇలా ఇక్కడ టెస్ట్ అని ఇచ్చాం కదా, టెస్ట్ ఏం వెరిఫై చేస్తున్నాము, దానికి సంబంధించిన కోడ్ ఏంటి. ఎక్స్పర్ట్ అంటేనేమో వెరిఫికేషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ లో మనం ఏదైనా వెరిఫై చేయాలి, ఇక్కడ ఇన్స్టాలింగ్ ప్లే రైట్ అని ఉంది. ఈ పర్టికులర్ టెక్స్ట్ మీరు వెరిఫై చేయాలి అంటే యూ హ్యావ్ టు యూస్ ఎక్స్పెక్ట్ అన్నమాట. వీటిని ఏమంటారు అంటే ఫిక్చర్స్ అంటారు, హూక్స్ ఉంటాయి, ప్యారలల్ ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి, ఆటోమేటిక్ గా HTML రిపోర్ట్స్ తీసుకుంటుంది. అ లాట్ ఆఫ్ థింగ్స్ టీమ్ ఇక్కడ మనం నేర్చుకోవాలి అంటే. క్లియర్? సో ఇంపోర్ట్ టెస్ట్ ఎక్స్పర్ట్ ఏం చేస్తుంది అంటే ఇట్ బ్రింగ్స్ ద టెస్ట్ రన్నర్ అండ్ అసెర్షన్స్ లైబ్రరీ. సో ఏవైతే నోడ్ మాడ్యూల్స్ లో ఉన్న లైబ్రరీస్ ఉంటాయో వాటిని మనం పర్టికులర్ టెస్ట్ లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది టైటిల్ అండి, హ్యాష్ టైటిల్ మనం ఏదైనా ఇవ్వచ్చు, టెస్ట్ కేస్ నేమ్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ TC01 వెరిఫై టైటిల్ ఇలా ఏదైనా ఇవ్వచ్చు, డిపెండ్స్ అన్నమాట. ఏ టెస్ట్ కేస్ అయితే వర్క్ చేస్తున్నామో ఆ టెస్ట్ కేస్ నేమ్ అనేది ఇక్కడ డిఫైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అసింక్ నేచర్ అంటే ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. పేజ్ ఫిక్చర్స్ అంటారు, టర్మినాలజీ చేంజ్ అవుతూ ఉంటుంది బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అన్నమాట. ఆటోమేషన్ టు ఆటోమేషన్ టర్మినాలజీ ఉంటుంది టీమ్, టెక్నికల్ టర్మ్స్ అంటారు. సో పేజెస్ అనేది ఫిక్చర్స్, పేజ్, బ్రౌజర్, కాంటెక్స్ట్ ఇలా మనకి చాలా ఫిక్చర్స్ ఉంటాయి. పేజ్ అనేది మేజర్ గా వెబ్ అప్లికేషన్ ని ఫోకస్ చేస్తుంది. వెబ్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా URL ని పాస్ చేయమని మనం కోడ్ పాస్ చేయడానికి page.goto అనే ఆప్షన్ ని పాస్ చేస్తాం. ఓకే, నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి టీమ్ గిట్ హబ్. సో బేసిక్ గా రియల్ టైమ్ వర్క్ ఫ్లో ఎలా ఉండిద్దో చెప్తాను నేను. లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. అనుష, వాట్ ఈస్ ఎ ఫిక్చర్? అది టర్మినాలజీ అండి, నేను చెప్పాను కదా.
ఆటోమేషన్ టూల్ టు ఆటోమేషన్ టూల్ టర్మినాలజీ ఉంటుంది. ఫిక్చర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ యూఆర్ఎల్ ఎంటర్ చేశాను అనుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్? ఒక కాంటెక్స్ట్ ఓపెన్ చేసాము, బ్రౌజర్ ఓపెన్ చేసాము, బ్రౌజర్ లో ఒక న్యూ ట్యాబ్, ఒక కాంటెక్స్ట్ ఓపెన్ చేసాము. తర్వాత ఏం చేస్తున్నాము? వీఆర్ జస్ట్ ఓపెనింగ్ హియర్ amazon.in అంటే అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ యూఆర్ఎల్ అనేది పాస్ చేస్తుంది. సో పేజ్ అనేది ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ ఈ వెబ్ యూఆర్ఎల్ ని ఫోకస్ చేస్తుంది. ఇది పాస్ చేయమని చెప్పడానికి పేజ్ అనే ఒక పిక్చర్ ని పాస్ చేస్తాను. టర్మినాలజీ పిక్చర్, సింపుల్ గా చెప్పాలంటే బ్రౌజర్ యూఆర్ఎల్ పాస్ చేయడానికి యూజ్ చేస్తాం. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ప్లేరైట్ లో కీబోర్డ్ లాగా యూజ్ చేస్తామా పేజ్ అనేది? కీవర్డ్ కాదు, అది పిక్చర్స్ అంటారు. ఇక్కడ ఉంది చూడండి, పిక్చర్స్ ఉంటాయి. పేజ్ అనే పిక్చరు, బ్రౌజర్ అనే పిక్చరు, కాంటెక్స్ట్ అనే పిక్చరు, బ్రౌజర్ నేమ్స్, రిక్వెస్ట్, ఇవన్నీ మీకు విత్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. బేసిక్ గా మనకి ప్లే రైట్ వెబ్ అప్లికేషన్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ పాయింట్ అందరికీ క్లియరా? ఎస్. వెబ్ అప్లికేషన్ లో మనం ఏదైనా ఒక అప్లికేషన్ ని టెస్ట్ చేయాలంటే ఇనిషియల్ గా మనం చేసే థింగ్స్ ఏంటి? బ్రౌజర్ ఓపెన్ చేస్తాం, ఒక ట్యాబ్ ఓపెన్ చేస్తాం, తర్వాత యూఆర్ఎల్ అనేది పాస్ చేసి సమ్ వెరిఫికేషన్స్, వ్యాలిడేషన్స్, యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాం. కరెక్ట్? ఈ వెరిఫికేషన్స్, వ్యాలిడేషన్స్, ఈ యాక్షన్స్ అన్ని పర్ఫామ్ చేయాలంటే ఇనిషియల్ గా మనం ఏం చేయాలి? బ్రౌజర్ ఓపెన్ చేయాలి కదా. సో మనం బ్రౌజర్, కాంటెక్స్ట్ ఇవన్నీ కాకుండా డైరెక్ట్ పిక్చర్ ని యూజ్ చేస్తాం. టర్మినాలజీ చెప్పానండి, పిక్చర్ అంటారు వీటిని. పిక్చర్స్ అంటే బ్రౌజర్, పేజ్, కాంటెక్స్ట్ ఇవే ఉంటాయి. అసలు ఇవి ఎందుకు అంటే మనం ప్లే రైట్ లో కోడ్ రాస్తున్నాం కదా, అంటే బ్రౌజర్ లోకి వెళ్ళి యూఆర్ఎల్ ఓపెన్ చెయ్యి అని చెప్పాలంటే ఈ పిక్చర్స్ కావాలి. అర్థమైందా? ఎస్ అనుష, ఇందాక మీరు వెబ్ ఏపీఐ, డేటాబేస్ అండ్ మొబైల్ బ్రౌజర్ కూడా ఆటోమేట్ చేయొచ్చు అని చెప్పారు కదా. చేయొచ్చు. We can write a script for that also. నేను బ్రౌజర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తాను. ఓకే 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 సో టీమ్, నేను రియల్ టైమ్ ఫ్లో చెప్తాను. జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. రియల్ టైమ్ వర్క్ ఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఐ డోంట్ నో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ కమ్ ఫ్రమ్ మాన్యువల్ టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే, మనకి రియల్ టైమ్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందంటే ఇనిషియల్ గా కొన్ని టెస్ట్ కేసెస్ అసైన్ చేస్తారు. ఏ టెస్ట్ కేసెస్ అసైన్ చేస్తారు అంటే ఫ్రెష్ గా బిజినెస్ రిక్వైర్మెంట్ ఇచ్చి మాన్యువల్ టెస్టింగ్ రాయమని ఎవరి టీం. ఎక్కడైనా ఆటోమేషన్ లో మేజర్ గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకి ఆటోమేషన్ కి ఫీజబిలిటీ ఉన్న టెస్ట్ కేసెస్ ని అసైన్ చేస్తారు. సో వాట్ ఈస్ దిస్ మీన్స్? ఇనిషియల్ గా ఒక ప్రాజెక్ట్ తీసుకుందాం. ఇనిషియల్ గా ఒక వెబ్ ప్రాజెక్ట్, ఐ థింక్ అమెజానే తీసుకుందామండి. ఈ అమెజాన్ ప్రాజెక్ట్ లో మాన్యువల్ టెస్టింగ్ చేస్తారా? రైట్. మనము వెబ్ అప్లికేషన్ ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాము అంటే దాని మీనింగ్ ఏంటి? ఆల్రెడీ ఇది డెవలప్మెంట్, టెస్టింగ్ అన్ని కంప్లీట్ అయిపోతేనే కదా మనకి లైవ్ లో అవైలబుల్ ఉంది. రైట్? ఎస్. ఓకే, నౌ లెట్ us assume చేయండి మనకి మాన్యువల్ టెస్టింగ్ లో ఒక 500 టెస్ట్ కేసెస్ డెవలప్ చేశారు అనుకుందాం. మాన్యువల్ టెస్టింగ్ లో ఒక 500 టెస్ట్ కేసెస్ డెవలప్ చేశారు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 500 టెస్ట్ కేసెస్ పైన ఫీజిబిలిటీ అనాలిసిస్ చెక్ పర్ఫామ్ చేస్తారు. ఈ ఫీజిబిలిటీ అనాలిసిస్ చెక్ అంటే ఏంటి అంటే అవుట్ ఆఫ్ 500 టెస్ట్ కేసెస్ ని ఎవ్రీ టైమ్ మాన్యువల్ టెస్టర్సే కాకుండా ఏ సినారియోస్ అయితే ఆటోమేషన్ త్రూ చేయగలమో ఆ సినారియోస్ ని రికగ్నైజ్ చేస్తారు. ఆటోమేషన్ ఫీజిబిలిటీ చెక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400 టెస్ట్ కేసెస్ ఆటోమేషన్ కి ఫీజిబుల్. దాన్ని ఏం చేస్తారు? ఈ 400 మాన్యువల్ టెస్ట్ కేసెస్ ని తీసుకొచ్చి ఆటోమేషన్ టీమ్ కి ఇస్తారు. ఈ 400 మాన్యువల్ టెస్ట్ కేసెస్ ని తీసుకొచ్చి ఆటోమేషన్ టీమ్ కి అసైన్ చేస్తారు. ఇవి ఆటోమేషన్ టీమ్ కి అసైన్ చేసేటప్పుడు డిఫరెంట్ ఫ్లోస్ అనేవి మెయింటైన్ చేస్తారు. ప్రాజెక్ట్ వ్యారీ అవుతుందండి. కొంతమంది అయితే డైరెక్ట్ ఎక్సెల్ ఫైల్స్ షేర్ చేస్తారు. సో ఎక్సెల్ ఫైల్ ఇచ్చేసి ఈ ఫైల్లో ఇన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయని పర్సన్ కిందని ఎలకేట్ చేసేస్తారు. అది ఒక అప్రోచ్. కొన్ని ప్రాజెక్ట్స్ లో వచ్చేసి స్క్రమ్ బోర్డ్స్ ఉంటాయి.
అజైల్ మెథడాలజీలో మనం వర్క్ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే యూజర్ స్టోరీస్ క్రియేట్ చేస్తారు. ఈచ్ టెస్ట్ కేస్ కి స్టోరీస్ క్రియేట్ చేసి ఆ స్టోరీస్ ఆటోమేషన్ టెస్టర్స్ కి అలొకేట్ చేస్తారు. కొంతమంది ఎక్సెల్ కాకుండా వర్డ్ డాక్యుమెంట్ గానీ షేర్ చేస్తారంటే వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ ఈచ్ పర్సన్ కి షేర్ చేసి కొన్ని సినారియోస్ రాయమంట. ఇదేంటి అంటే ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ వ్యారీ అవుతుంది ప్రాసెస్ అనేది. అసైన్ చేసే ప్రాసెస్ అనేది ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, బట్ ఇనిషియల్ గా ఏంటి మనం మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది, మాన్యువల్ గా డెవలప్ చేసిన టెస్ట్ కేసెస్ కి ఫీజిబిలిటీ అనాలిసిస్ చెక్ చేసి ఎన్ని టెస్ట్ కేసెస్ అయితే ఆటోమేషన్ కి ఫీజిబుల్ ఆ టెస్ట్ కేసెస్ అన్ని ఆటోమేషన్ కి అసైన్ చేస్తారు. ఈ ఆటోమేషన్ లో వచ్చిన సినారియోస్ ఏవైతే ఉన్నాయో ఆ సినారియోస్ ని మరి ఆటోమేషన్ టెస్టర్స్ కి ఎలా అసైన్ చేస్తారు అంటే ఈ 3 పాసిబిలిటీస్ అన్నమాట. వాట్ ఆర్ దోస్? దీస్ 3 పాసిబిలిటీస్. ఈ పాయింట్ అర్థమైంది ఇక్కడ వరకు? All of you, please respond. ఎస్ అనుష. ఎస్ అనుష. ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికి? నా మేజర్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఆటోమేషన్ టెస్టర్ ఏం చేస్తాం? యాజ్ ఎ ఆటోమేషన్ టెస్టర్ వాట్ ఐ డూ, టీమ్ ఆటోమేషన్ టెస్టర్స్ కి కొన్ని స్కిల్స్ ఉంటాయండి. కొంతమందికి సెలీనియం నాలెడ్జ్ ఉంటుంది, కొంతమందికి నాన్ కోడింగ్ టూల్స్ నాలెడ్జ్ ఉంటాయి, కొంతమందికి ప్లేరైట్ నాలెడ్జ్ టూల్ ఉంటుంది. సో ప్రజెంట్ మనం డిస్కస్ చేస్తున్న టూల్ వచ్చేసి ఇక్కడ ప్లేరైట్ కాబట్టి ప్లేరైట్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ప్లేరైట్ లో ఇక్కడ ఒక సింపుల్ సినారియో మనకి ఎగ్జాంపుల్ గా ఇచ్చారు. యూఆర్ఎల్ ని ఓపెన్ చేయమని చెప్తున్నారు. నేను జస్ట్ మాన్యువల్ స్టెప్స్ రాస్తున్నాను ఇచ్చిన సినారియోకి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఓపెన్ యూఆర్ఎల్. సో వాట్ ఈస్ ద యూఆర్ఎల్ హియర్? దిస్ ఈ యూఆర్ఎల్ ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్. ఏమని స్టార్ట్ చేయాలి? గెట్ స్టార్టెడ్. గెట్ స్టార్టెడ్ అనేది మేబీ ఒక బటన్ అనుకోండి, లింక్ అనుకోండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే గెట్ స్టార్టెడ్ అని ఒక లింక్ ఉంది, ఆ లింక్ పైన క్లిక్ చేయమని చెప్తున్నారు. సో నెక్స్ట్ వెరిఫై ద హెడ్డింగ్. సో వెరిఫై ఏది హెడ్డింగ్? ఇన్స్టాలేషన్ హెడ్డింగ్ ని వెరిఫై చేయమని చెప్తుంది. వెరిఫై ఇన్స్టాలేషన్ హెడ్డింగ్. టీమ్, ఐ హోప్ ఎవ్రీ వన్ నోస్ మాన్యువల్ టెస్టింగ్. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అందరికి మాన్యువల్ టెస్టింగ్ ఐడియా ఉందా? రైట్. ఎస్. సో మాన్యువల్ టెస్టింగ్ ఇలానే రాస్తారా? మాన్యువల్ టెస్ట్ స్టెప్స్ మాన్యువల్ టెస్ట్ స్టెప్స్ ఇలానే రాస్తారా మాన్యువల్ టెస్టింగ్ లో? ఎస్. ఎస్. సో ఇఫ్ యూఆర్ unable to talk, at least please respond in a chat team. సో see here team, ఐఎమ్ నాట్ గివింగ్ ఫుల్ ఫ్లెజ్డ్. ఇక్కడ నేను ఫుల్ ఫ్లెజ్డ్ గా రాయట్లేదు. బేసిక్ గా ఒక సినారియో తీసుకున్నారు అనుకోండి, వెరిఫికేషన్ ఆఫ్ ది మాన్యువల్ టెస్టింగ్. ఏదైనా ఒక సింపుల్ సినారియో తీసుకుంటే మీకు ఇలా స్టెప్ బై స్టెప్ ఫ్లోస్ ఉంటాయి అనమాట. ఓపెన్ యూఆర్ఎల్, గెట్ లింక్. I think I have one project also. Let me show you. That is related to another thing. The report project, but I'll show you somewhat practically. Everyone able to see all the steps here? Create, title, click on YouTube. So see here team, I'm just giving as a simple example. Okay, మీరు ఆల్రెడీ మాన్యువల్ టెస్టర్స్ మీకు ఐడియా ఉంది, బట్ ఆటోమేషన్ టెస్టర్ రియల్ టైమ్ లో ఎలా వర్క్ చేస్తారు అనే పాయింట్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే, సో మాన్యువల్ టెస్టర్ డెవలప్ చేసిన సినారియోకి ఫీజిబిలిటీ అనాలిసిస్ చెక్ చేసి అవి ఆటోమేషన్ కి అసైన్ చేస్తారు. ఇవి ఆల్రెడీ మాన్యువల్ టెస్టింగ్ లో ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్ సినారియోస్, అది మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఆల్రెడీ మాన్యువల్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. దే ఆర్ గివింగ్ టు ద ఆటోమేషన్ టీమ్ టు బిల్డ్ ద సినారియోస్. ఓకే, ఇప్పుడు మనం ప్లే రైట్ లో ఎలా వర్క్ చేస్తాం అది మేజర్ పాయింట్. సో ప్లే రైట్ లో వర్క్ చేయాలి అంటే ఏదో ఒక కోడింగ్ లాంగ్వేజ్ కావాలి అంటారు. కోడింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. బట్ రైట్ నౌ ఇప్పుడున్న మార్కెట్ కి అయితే బేసిక్ నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ ఉన్నా చాలు. ఆటోమేటిక్ గా టెస్ట్ ఎగ్జిక్యూషన్స్ అవన్నీ కూడా డెవలప్ చేయొచ్చు యూజింగ్ ఏఐ ఏజెంట్స్ అన్నమాట. నా నాలెడ్జ్ ఉంటుంది అండ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఏంటి ఆ పర్టికులర్ టూల్స్ అంటే టైప్ స్క్రిప్ట్ అండ్ జావా స్క్రిప్ట్ అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు.
డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్ అన్నమాట. సో మీ ప్రాజెక్ట్ ఒకవేళ ఇట్ ఈస్ ఓకే విత్ టైప్ స్క్రిప్ట్, దెన్ ప్లే రైట్ విత్ టైప్ స్క్రిప్ట్ వర్క్ చేస్తారు. లేదు జావా స్క్రిప్ట్ అంటే ప్లే రైట్ విత్ జావా స్క్రిప్ట్, ప్లే రైట్ విత్ జావా, ప్లే రైట్ విత్ పైథాన్, ప్లే రైట్ విత్ సి ప్లస్. ఇవన్నీ నేర్చుకోవాలంటే అవసరం లేదు, ఒక్క పర్టికులర్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. వన్ పర్టికులర్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్లీ ఇనఫ్. ఓకే, నా సో మరి మనకి నాలెడ్జ్ ఉంది, ఎలా వర్క్ చేయాలి? ఇనిషియల్ గా వర్క్ చేయాలి అంటే ఫస్ట్ ఐడియా ఇస్తారు. మాక్సిమం అందరూ విజువల్ స్టూడియోనే యూజ్ చేస్తారండి. విజువల్ స్టూడియోలో ఇన్బిల్ట్ గా ప్రాజెక్ట్ సెటప్ చేసి ఇస్తారు మనకి. ఈ ప్రాజెక్ట్ సెటప్ లో టెస్ట్ కేసెస్ ని డెవలప్ చేస్తారు. ఇక్కడ టెస్ట్ కేసెస్ డెవలప్ చేస్తాం, మనం చేయాలి. ఓకే, మనం ఇక్కడ కోడ్ రాయాలి. ఎలకేట్ చేసిన పర్టికులర్ ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లోని బేస్ చేసుకొని మీరు ఇక్కడ ఫ్లో రాయాల్సి ఉంటుంది. అండ్ ఇలా నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్, ఫ్లోస్ అనేవి డిజైన్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఓకే, లెట్ us assume మనం విజువల్ స్టూడియో కోడ్ లో ఒక పర్టికులర్ టెస్ట్ కేస్ కి కోడ్ రాశారు. TC01 మీ టెస్ట్ కేసెస్ డెవలప్ అయిపోయింది. ఎక్కడుంది పర్టికులర్ టెస్ట్ కేస్ యొక్క డెవలప్మెంట్? ల్యాప్టాప్ అంటే లోకల్లో ఉంది, కరెక్ట్? లోకల్ అనొచ్చు, లేదంటే ఆన్ ప్రిమ్ అని కూడా అనొచ్చు. ఎక్కడుంది టీమ్ ఈ టెస్ట్ కేసెస్ డెవలప్మెంట్ రైట్ నౌ? లోకల్లో ఉంది. సో టీమ్ రియల్ టైమ్ లో ఏం చేస్తాము అంటే మన టెస్ట్ కేస్ డెవలప్మెంట్స్ మొత్తం మనం ఎగ్జిక్యూషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే కోడ్ డెవలప్ చేసామో ఆ పర్టికులర్ కోడ్ ని రిపోజిటరీస్ కి మూవ్ చేస్తాము. గెటింగ్ రిపోజిటరీ, ఎనీ ఐడియా అండి రిపోజిటరీస్? Git. Like GitHub? ఎస్. సో ఇది ఒక కామన్ వర్క్ ప్లేస్ అండి. ఎవ్రీ వన్, ఒకవేళ టీమ్ లీడ్ కానీ, క్లయింట్ కానీ, మేనేజర్స్ కానీ, ప్రాజెక్ట్ కి సంబంధించిన ఆన్ సైట్ పీపుల్స్ కానీ, ఇఫ్ దే వాంట్ టు రివ్యూ అవర్ కోడ్ ఆర్ మనం డెవలప్ చేసిన కోడ్ యొక్క క్లోన్ తీసుకొని వాళ్ళు చెక్ చేయాలి అన్న కామన్ రిపాజిటరీస్ యూజ్ చేస్తారు రియల్ టైమ్ లో. లైక్ గిట్ హబ్, బిట్ బకెట్స్, ఇలా నెంబర్ ఆఫ్ కామన్ రిపాజిటరీస్ యూజ్ చేస్తారు. సో మనం టెస్ట్ కేస్ 01 డెవలప్మెంట్ అయిపోయిన వెంటనే మనం ఏం చేయాలి? గిట్ హబ్ రిపాజిటరీస్ కి పుష్ చేయాలి కోడ్. పుష్ చేసిన తర్వాత ఏదైతే టెస్ట్ కేస్ మీకు అసైన్ చేస్తారో ఏదర్ ఎక్సెల్ ఆర్ స్టోరీ, యూజర్ స్టోరీ, ఆ స్టోరీ పర్టికులర్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళి ఈ పర్టికులర్ టెస్ట్ కేసెస్ అనేవి కంప్లీటెడ్ అని స్టేటస్ మార్క్ చేయాలి. ఇది కంప్లీట్లీ రియల్ టైమ్ వర్క్ ఫ్లో. నా పాయింట్ అర్థమైంది? Yes. అనుష, బట్ టెస్టర్స్ కి రిపాజిటరీ ఇవ్వరు గిట్ హబ్ అని ఏదో ఇస్తారు. సో మనం మన దాంట్లో సేవ్ చేసుకోవచ్చా? టెస్ట్ కేసెస్ కంపల్సరీ రిపాజిటరీలోనే పెట్టాలా? కంపల్సరీగా పుష్ చేయాలి. ఇక్కడ పుషింగ్ ఎందుకు అంటే లెటర్స్ ఎస్యూమ్ టీమ్ ప్రాక్టికల్ గా థింక్ చేయండి. ఒక ప్రాజెక్ట్ లో ఒక 5 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే, ఒక 5 మెంబర్స్. ఫస్ట్ పర్సన్ 1 తీసుకుందామండి. పర్సన్ 1 ఒక 10 టెస్ట్ కేసెస్ చేశారు. సిమిలర్ వే పర్సన్ 2 గాని ఒక 10 చేశారు. సో పర్సన్ 3 ఏంటంటే సమ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అనుకుందాం, ఒక 20 చేశారు. సో పర్సన్ 4 వచ్చేసి ఒక 30 చేశారు అనుకోండి. అండ్ పర్సన్ 5 వచ్చేసి టోటల్ ఒక 5 చేశారు అనుకోండి. ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఎక్స్పీరియన్స్ లెవెల్ ని బేస్ చేసుకొని టెస్ట్ కేసెస్ అసైన్ చేస్తారు. సమ్వాట్ ఇలానే ఉంటుంది అసైన్మెంట్ కూడా. టోటల్ గా టీమ్ మొత్తం ఎన్ని టెస్ట్ కేసెస్ కంప్లీట్ చేశారు? 75. 75 టెస్ట్ కేసెస్ డెవలప్ చేశారు. ఒక లెట్ us assume ఒక టీమ్ లీడ్ కానీ, ఓకే మన క్లయింట్ కి ఎవ్రీడే మీటింగ్స్ ఉంటాయి. సో మా టీం ఇన్ని టెస్ట్ కేసెస్ కంప్లీట్ చేశారు, వాటి స్టేటస్ ఇది, మనం వాళ్ళకి అప్డేట్ చేయాలి అంటే వీ షుడ్ షో అవర్ సినారియోస్ టు దెమ్, రైట్? మా టీం ఇన్ని టెస్ట్ కేసెస్ డెవలప్ చేశారని వాళ్ళకి చూపించాలి కదా. చూపించాలి అంటే యాజ్ ఎ టీమ్ లీడ్ ఆర్ యాజ్ ఎ మేనేజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. టీమ్ లో ప్రతి ఈచ్ పర్సన్ ని పర్సన్ 1 స్క్రీన్ షేర్ చేయమని, పర్సన్ 2, పర్సన్ 3, ఇది పాసిబుల్ అవుతుందా ప్రాక్టికల్ గా? అవుతుంది, బట్ ఇట్ టేక్స్ లాంగ్ టైం టేకెన్ ప్రాసెస్ కదా. 30 minutes మీటింగ్ కాస్త ఒక 2 hours మీటింగ్ అవుతుంది. ఓకే,
సో మనం ఏంటంటే కన్సోలిడేటెడ్ అన్నమాట. ఈ 75 టెస్ట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ 75 టెస్ట్ కేసెస్ ని ఎండ్ ఆఫ్ ది డే కి టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు గిట్ హబ్ రిపోజిటరీస్ కి పుష్ చేయాలి. సో పుష్ చేసిన తర్వాత టీమ్ లీడ్ ఏం చేస్తాడు అంటే కన్సోలిడేటెడ్ డేటా తీసుకొని మార్క్ చేసుకొని ఈ పర్టికులర్ 75 టెస్ట్ కేసెస్ ని క్లయింట్ కి చూపిస్తాడు. ఓన్లీ చూపించడమేనా అనుష అంటే నో గైస్. సో ఏవైతే 75 టెస్ట్ కేసెస్ లెటర్స్ ఎజ్యూమ్ ఒక వీక్ లో ఎంటైర్ టీమ్ ఒక 300 టెస్ట్ కేసెస్ డెవలప్ చేశారు అనుకుందాం. ఈ 300 టెస్ట్ కేసెస్ కూడా మనకి గిట్ హబ్ లో ఉన్నాయి. డైరెక్ట్ ఏం చేస్తారు అంటే ఈ గిట్ హబ్ కి CI/CD పైప్ లైన్ ని మెన్షన్ చేసుకొని కనెక్ట్ చేసేసి ఇక్కడ నుంచి అన్ని టెస్ట్ కేసెస్ ని ప్యారలల్ గా రన్ చేస్తారు. నా పాయింట్ అర్థమైంది ప్రాక్టికలీ. Yes. టీమ్ గిట్ హబ్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఏ టెస్టర్ గా నేను చేయాలంటే టెస్టింగ్ లో ఇక్కడ మనం కోడింగ్ వాడుతున్నాం కాబట్టి కంపల్సరీగా చేయాలి. నాట్ ఓన్లీ టెస్టర్స్ డెవలపర్స్ కూడా సేమ్ వర్క్ లో చేస్తారు. ఎవరైతే జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, .NET, C# వీటిపైన వర్క్ చేస్తారో వాళ్ళు కూడా సేమ్ వర్క్ దే యూస్ టు డూ డైలీ. వాళ్ళకి అలొకేట్ చేసిన రిక్వైర్మెంట్ పైన కోడ్ రాస్తారు, టెస్ట్ చేస్తారు, వర్క్ అవుతుంది అంటే రిపాజిటరీస్ కి పుష్ చేస్తారు. క్లియర్? అనుష మనం ఇది కూడా కవర్ చేస్తాం ఆ ట్రైనింగ్ లో CI/CD నుంచి రన్ చేయడం. కంపల్సరీ. ఓకే. ఓన్లీ థియరిటికల్ పార్ట్ కాదండి, కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే. ఇనిషియల్ గా ఏంటి అంటే మనకి ప్లే రైట్ టెస్ట్ కేసెస్ ఎలా రాస్తారో బేసిక్ అండర్స్టాండింగ్ అయితే అందరికి రావాలి కాబట్టి కొన్ని టెస్ట్లు నేను వెల్ స్ట్రక్చర్డ్ గా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటాను. లోకల్లో మనకి అవైలబుల్ ఉన్న ఏదో ఒక ప్రాజెక్ట్ విత్ టెస్ట్ కేసెస్ డెవలప్ చేద్దాము. సో మీకు ఆ ఫ్లో వెళ్ళినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. వన్స్ ఎవ్రీ వన్ ఫెమిలియర్ విత్ టెస్ట్ కేస్ డెవలప్మెంట్ అండ్ ఆల్ మనం ఏం చేద్దామంటే గిట్ హబ్ కి పుష్ చేయడం. గిట్ హబ్ లో కాకుండా డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఎలా చేయొచ్చు, CI/CD కి మీ లోకల్ ఎలా రన్ చేయొచ్చు, గిట్ హబ్ త్రూ ఎలా పైప్ లైన్ డిజైన్ చేసి రన్ చేయొచ్చు అనేది కూడా డిస్కస్ చేద్దాం. గాట్ ఇట్? హాయ్ అనుష అనుష. ఓకే. ఎస్ ప్లీజ్ గో విత్. ఫస్ట్ మనం టెస్ట్ కేసులు ఎక్సెల్ లో రాసుకుని తర్వాత మనం దీంట్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. మీరు రాయాల్సిన అవసరం లేదు. కన్సోలిడేటెడ్ టెస్ట్ కేసెస్ అన్ని ఎక్సెల్ ఫైల్ లో నేనే ఇస్తాను. మీరు ఏం డెవలప్ చేయాలి అనేది రియల్ టైం సినారియోలో అయితే మీరు రాయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇనిషియల్ గా అదే చెప్పాను. బేసిక్ గా మనకి మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఆల్రెడీ రాసిన సినారియోస్ ఉంటాయి. నేను మీకు అసైన్ చేయాలి అంటే ఎలా అసైన్ చేస్తాను అనేది 3 పాయింట్స్ అన్నమాట. వాళ్ళు డెవలప్ డాక్యుమెంట్ డైరెక్ట్ గా షేర్ చేయడమా, లేదంటే స్టోరీ క్రియేట్ చేసి అసైన్ చేయడమా, లేదు అంటే వాళ్ళు క్రియేట్ చేసిన ఒకవేళ వర్డ్ డాక్యుమెంట్ అయితే వర్డ్ డాక్యుమెంట్ షేర్ చేయడం అనేది డిసైడ్ అవుతుంది. సో మనం డైరెక్ట్ VS Code లో ఆ టెస్ట్ చేయడం అంతే. అంతే. మనం చేయాల్సిన మేజర్ వర్క్ ఏంటంటే ఏది అసైన్ చేశారో ఓకే జస్ట్ మాన్యువల్ గా చెక్ చేసుకుంటాం. ఓపెన్ URL చేయమన్నారు, తర్వాత ఇది వెరిఫై చేయమన్నారు, తర్వాత ఇది క్లిక్ చేయమన్నారు. ఓకే థియరిటికల్ ఓకే. బట్ అప్లికేషన్ లో URL ఓపెన్ చేసి మాన్యువల్ గా జస్ట్ URL ఓపెన్ చేస్తాం. ఇక్కడ చెక్ చేసుకుంటాం. ఫంక్షనల్ ఫ్లో అనేది మనకి ఇనిషియల్ గా అర్థం కావాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే బటన్ ఉందా? సో యాజ్ పర్ ద ఫ్లో ఏం చెప్పారు, క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్ బటన్ అన్నారు. సో ఇక్కడికి వచ్చేసి క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాలేషన్ అనే టెక్స్ట్ కనిపిస్తుందా? ఎస్. ఇక్కడ ఏం చెప్పారు మళ్ళీ వెరిఫై ఇన్స్టాలేషన్ హెడ్డింగ్ అని చెప్పారు. ఓకే ఇన్స్టాలేషన్ ఉంది ఇక్కడ వరకు అంటే మనల్ని ఇక్కడ వరకు ఆటోమేట్ చేయమన్నారు. ఇక్కడ వరకే చేయండి, మోర్ దాన్ దట్ అవసరం లేదు. క్లియర్? హాయ్ అనుష. ఇస్ కంప్లీట్లీ రియల్ టైమ్ వర్క్ ఫ్లో. నేను ఇప్పుడు Node.js ఇన్స్టాల్ చేశాను, అలాగే విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేశాను. నాకు ఫ్రేమ్ వర్క్ లో గిటబ్ అనేది రాలేదు. నేను అందుకే ఇది క్లోజ్ చేయలేదు. ఇక్కడ ఇక్కడ ఇనిషియల్ గా మనము చేసేటప్పుడు ఇక్కడ గిట్ హబ్ వర్క్ ఫ్లో అని అడిగిందా? మీరు ఇక్కడ ట్రూ మెన్షన్ చేస్తే గిట్ హబ్ ఫోల్డర్ యాడ్ అవుతుంది. యాడ్ అవ్వకపోయినా పర్లేదు, గిట్ హబ్ ఇంటిగ్రేషన్ చెప్పేటప్పుడు మీరు చేయొచ్చు, ఈజీగానే ఉంటుంది. ఓకే ఓకే. ప్రెసెంట్ అయితే నేను అది ఫాల్స్ పెట్టినట్టున్నాను, అందుకే రాలేదు. నెక్స్ట్ అయినా చేసుకోవచ్చా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు? చేయొచ్చు. ఓకే.
టీమ్ తర్వాత మనం యాడ్ చేయొచ్చు, అలర్ రిపోర్ట్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఆల్ ద పాసిబుల్ వేస్. ఒకవేళ టెక్నికల్ ఛాలెంజెస్ వస్తే ఎలా రిజాల్వ్ చేయాలి, ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ ఎలా ఫాలో అవ్వాలి. డే 1 అంటే మనకి ఇనిషియల్ గా అండర్స్టాండింగ్ కోసం నేను ఒక 3 డేస్ నార్మల్ టెస్ట్ క్లాస్ ఫ్లోస్ అనేవి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత కంప్లీట్ ఫ్రేమ్వర్క్ డిజైన్ చేసి ఈచ్ ఫ్రేమ్వర్క్ లో ఎలా వర్క్ చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్? ఓకే అనుష. గ్రేట్. సో టీమ్, దిస్ ఈస్ కంప్లీట్లీ అవర్ వర్క్ ఫ్లో అన్నమాట. ఓకే, ఇది కంప్లీట్ రియల్ టైమ్ వర్క్ ఫ్లో అండి. ఈవెన్ ఇంటర్వ్యూస్ లో వాట్ ఈస్ యువర్ డైలీ బేసిస్ వర్క్ ఫ్లోస్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్న మీరు ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, ఫ్రెషర్ అయినా సేమ్ వర్క్ ఫ్లో ఉంటుంది, ఎక్స్పీరియన్స్డ్ అయినా సేమ్ వర్క్ ఫ్లో ఉంటుంది. బట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఉంటాయండి. ఓకే, నా సో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయండి ప్లే రైట్ లో. ఈ అవైట్ ఎందుకు, ఆటో వెయిటింగ్ అంటారు, ఆటో వెయిటింగ్ అంటే ఏంటి? సో ఎవరికైనా ఆటోమేషన్ టెస్టింగ్ ఐడియా ఉందా ప్రీవియస్లీ? ఎనీ వన్ ఆఫ్ యూ? Yes, Anusha. Yes, Okay. Anusha. Yes, Anusha. So guys, if you want to perform a click operation on this get started, మనం get started మీద క్లిక్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేస్తాం? వెరిఫై చేస్తాం. Yes. ఇది కనిపిస్తుందా లేదా బ్రౌజర్ లో అని వెరిఫై చేస్తాం. వెరిఫికేషన్ అయిన తర్వాతే క్లిక్ చేస్తాం కదా. అంటే మనం మేజర్ గా ఎన్ని స్టెప్స్ డెవలప్ చేయాలి? ఒకటి, 1 is ఫర్ వెరిఫికేషన్, అనదర్ 1 is ఫర్ క్లిక్ ఆపరేషన్. సో ప్లే రైట్ లో అంత అవసరం లేదు. ఇన్బిల్ట్ గా బిఫోర్ క్లిక్ ఆపరేషన్ మీరు ఏదైనా ఒక ఎలిమెంట్ పైన క్లిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ఇన్బిల్ట్ గా ఆటో చెక్స్ చేస్తుంది ప్లే రైట్. దాన్ని ఆటో వెయిటింగ్ అంటారు. ఆటో చెక్స్ చేస్తుందండి. ఈ ఆటో చెక్స్ వచ్చేసి ఇది విజిబుల్, ఎగ్జిస్టెన్సీ, ఎనేబిలిటీ అన్ని చెక్ చేసుకుంటుంది. అన్ని పాస్ అయితేనే క్లిక్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో ప్లే రైట్ విత్ సిఎల్ఐ చెప్తాము, ప్లే రైట్ విత్ ఎంసిపి కూడా చెప్తా. అంటే ఎంసిపి విత్ ఏఐ ఏజెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. సో కొన్ని ప్రాంప్ట్స్ ఇచ్చి మనం ఆటోమేటిక్ గా ఫ్రేమ్వర్క్ డిజైనింగ్, టెస్ట్ కేస్ డిజైనింగ్స్, స్మార్ట్ వేలో ప్రాంప్టింగ్ అనేది ఎలా డిజైన్ చేయాలి అనేది కూడా నేర్చుకుంటాం. క్లియర్? ఎనీ క్వశ్చన్స్ టుడేస్ క్లాస్ టీమ్? రియల్ టైమ్ వర్క్ ఫ్లో అర్థమైందా? నేను డైరెక్ట్ టెస్ట్ కేస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ పీపుల్ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ రియల్ టైమ్. రియల్ టైమ్ లో అసలు ఏం జరుగుతుంది అనేది మనకి ముందు ఐడియా ఉంటే తర్వాత పాయింట్స్ అన్ని ఈజీగా ఉంటాయి. ఈ పాయింట్స్ క్లియర్ అండి? ఎస్ అనుష. అనుష, మాన్యువల్ టెస్ట్ కేసులో నుంచి యాజ్ ఆటోమేషన్ టెస్టర్ మనము పిక్ చేసుకోవాలా ఏవి ఆటోమేషన్ చేయాలి? మనం పిక్ చేయము. కన్సాలిడేటెడ్ డేటా టీమ్ లీడ్ షేర్ చేస్తారు. ఓకే. ఓకే, ఇండివిజువల్ టీమ్ లీడ్ టెస్ట్ ఆర్కిటెక్ట్ ఏం చేస్తారంటే ఈ 500 టెస్ట్ కేసెస్ ఏమున్నాయో వాటిపైన ఫీజిబిలిటీ అనాలిసిస్ టెస్ట్ చేస్తారు. అంటే కొన్ని సినారియోస్ ని మనం ఆటోమేషన్ లో ఆటోమేట్ చేయలేము. లైక్ క్యాప్చర్స్ ని క్యాప్చర్ చేయడం, ఓటీపీస్ ని ఎంటర్ చేయడం, సమ్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ అథెంటికేటెడ్ థింగ్స్ మనము డైరెక్ట్ హ్యాండిల్ చేయలేము. వాళ్ళు ఏం చేస్తారంటే ఫీజిబిలిటీ చెక్ చేస్తారు. ఎవరికి కంప్లీట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఆర్కిటెక్ట్ లెవెల్ ఐడియా ఉంటుందో వాళ్ళు ఫీజిబిలిటీ చెక్ చేస్తారు. చేసి ఫిల్టర్ చేస్తారు. అవుట్ ఆఫ్ 500 లో ఒక 400 మన డైరెక్ట్ ఆటోమేషన్ లో చేయొచ్చు. ఓకే, ఏవైతే సినారియోస్ మనకి ఇక్కడ ఇచ్చారో ఇది ఆటోమేషన్ డిపార్ట్మెంట్ కి ఇచ్చి మీరు ఇవి ఆటోమేషన్ లో డెవలప్ చేయండి అని చెప్తారు. వాళ్ళు ఎలకేట్ చేసిన సినారియోస్ అన్ని మనం ఇంకా ఆటోమేట్ చేస్తాం మన ఫ్లోలో. అది కూడా మాన్యువల్ టీమ్ ఇస్తుందంట. మాన్యువల్ టీమ్ ఇదండి, మన టీమ్ లీడ్ అసైన్ చేస్తారు. మాన్యువల్ టెస్టింగ్ డిపార్ట్మెంట్ వేరుంటది, టెస్టింగ్ డిపార్ట్మెంట్ వేరుంటది. ఫైన్ ఫైన్. ఇన్ బిట్వీన్ 1 పర్సన్ అనే వాళ్ళు చెక్స్ చేసి పంపిస్తారు. అది మేనేజర్ అయి ఉండొచ్చు, టీమ్ లీడ్ అయి ఉండొచ్చు, టెస్ట్ ఆర్కిటెక్ట్ అయి ఉండొచ్చు, వీళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు. క్లియర్? ఓకే అనుష, థ్యాంక్ యూ. ఓకే, లెట్ మీ రన్ ద సినారియో టీమ్. అండ్ వన్ మోర్ పాయింట్, మనం ప్లే రైట్ లో ఏదైనా ఒక టెస్ట్ కేస్, ఒక టెస్ట్ ఫైల్ క్రియేట్ చేయాలి అంటే spec.ts అని యూజ్ చేస్తాం. ఓకే, spec.ts అని చెప్పేసి యూజ్ చేస్తాం టీమ్ ఈచ్ ఫైల్ క్రియేషన్ కి. ఓకే, ఫోల్డర్ వేర్ ఆల్ ఆఫ్ యువర్ టెస్ట్ ఫైల్స్ ఆర్ ఇన్ లైవ్. మన లైవ్ లో ఉన్న అన్ని ఫైల్స్ కి spec.ts అని ఇస్తాం.
ఈచ్ ఫైల్ మీరు ఇన్ కేస్ రేపు ఏదైనా ఫైల్ క్రియేట్ చేయాలనుకోండి, జస్ట్ కమ్ హియర్, క్రియేట్ వన్ ఫైల్ విత్ ద నేమ్ యాజ్ ఎక్స్టెన్షన్ spec.ts. Anusha, whether we are using other languages, file name dot specs dot, so while I'm using JS Java అయితే dot JS. Java, right? ఎస్, జావా స్క్రిప్ట్ అయితే జేఎస్, జావా అయితే డాట్ జావా, పైథాన్ అయితే డాట్ పీవై అట్లా ఇస్తాం. Okay. So for all the languages, we need to use file name dot specs. Mandatory, we need to use spec. Okay. స్పెక్ అనేది యూజ్ చేయండి. Okay. ఈ స్పెక్ అనేది ఏంటంటే టెస్ట్ స్పెసిఫికేషన్ ఫైల్ అన్నమాట. ఓకే, Okay. కంపల్సరీగా యూజ్ చేస్తారండి. టైప్ స్క్రిప్ట్ అయితే టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ అయితే జావా స్క్రిప్ట్. సో డైరెక్ట్ గా మనం కోడింగ్ లాంగ్వేజ్ లో క్రియేట్ చేసినట్టు డైరెక్ట్ క్రియేషన్ ఉండదు ప్లేరైట్ లో. ఏ ఫైల్ క్రియేట్ చేస్తున్నా ఫైల్ నేమ్ డాట్ spec.ts. ఇన్ కేస్ లాగిన్ అనుకోండి, లాగిన్ డాట్ spec.ts. ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ అనుకోండి, రిజిస్ట్రేషన్ డాట్ spec.ts. ఇలా డిఫరెంట్ ఫైల్స్, ప్రతి ఫైల్ కి spec.ts ఆర్ spec.js, spec.py, పైథాన్ అయితే py, ఇట్లా ఎక్స్టెన్షన్స్ ఇస్తాం. క్లియర్? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద ఫోల్డర్ స్ట్రక్చర్ అనుష. యా, సో సి హియర్ టీమ్, ఇక్కడ మనకి నోడ్ మాడ్యూల్స్ ఉంటాయి, ఇవి ఇన్బిల్ట్ గా వస్తాయి. ఇవన్నీ కూడా ప్లేరైట్ కి సంబంధించిన కొన్ని కోర్ నోడ్ మాడ్యూల్స్ అన్నమాట. మనం ఏదైనా యాక్టివిటీస్ పర్ఫామ్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ మాడ్యూల్స్ ని ఇంపోర్ట్ చేసుకొని టెస్ట్ అనేది డెవలప్ చేస్తాం. ఇవన్నీ మీరు ఏం చూడాల్సిన అవసరం లేదు, చూసినా మనకు అర్థం కాదు, బికాస్ కంప్లీట్లీ ఇట్ ఈస్ అ హై లెవెల్ కోడింగ్ అన్నమాట. ఓకే, నా మేజర్ గా మనం ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అంటే ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ లో టెస్ట్ ఫోల్డర్. ఈ టెస్ట్ ఫోల్డర్ లో టెస్ట్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ కాన్ఫిగ్ ఫైల్. ఈ కాన్ఫిగ్ ఫైల్లో మన పర్టిక్యులర్ టెస్ట్ అనేది ఏ ఫోల్డర్ లో ఉంది అండ్ ఎక్కడ రన్ అవ్వాలి, ఏ బ్రౌజర్ లో రన్ అవ్వాలి, ఇది ప్యారల్ గా రన్ అవ్వాలా, లైక్ సీక్వెన్షియల్ గా రన్ అవ్వాలా, అండ్ రన్ అయ్యేటప్పుడు ఏదైనా రికార్డింగ్ క్యాప్చర్ చేయాలా, ఆర్ ఏదైనా స్క్రీన్ షాట్స్ తీసుకోవాలా, దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది కాన్ఫిగ్ ఫైల్లో డిఫైన్ చేస్తాం. నా పాయింట్ అర్థమైంది అందరికి? టీమ్, దానికి సంబంధించింది కాన్ఫిగ్ ఫైల్లో ఉంటుంది. సో ప్యాకేజ్ అని వచ్చేసి చెప్పండి. సారీ అండి, కాన్ఫిగ్ ఫైల్ మోడిఫై చేయొచ్చు కదండి, చేయొచ్చు డాట్ డిలీట్ థింగ్స్ అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. చేయొచ్చు. కాన్ఫిగ్ ఫైల్ ని మనం ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేస్తూనే ఉంటాం, బట్ కేర్ఫుల్ గా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఇచ్చే స్పెసిఫికేషన్ బేస్ చేసుకుని మన టెస్ట్ అనేది రన్ అవడమా ఫెయిల్ అవడం అనేది డిసైడ్ అవుతుంది. ఓకే ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇవి బ్రౌజర్స్ ఇన్బిల్ట్ గా యాడ్ అయి ఉన్నాయి. అండ్ ఇవన్నీ వన్ బై వన్ ఒక్కొక్క టెస్ట్ కేస్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకున్న టైంలో ఇన్ డీటెయిల్డ్ గా ఈచ్ ఫీచర్ ఎందుకు, అది ఎలా డిఫైన్ చేస్తాము, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్? ప్లేరైట్ లో పీడిఎఫ్ టెస్ట్ అండ్ వర్డ్ ఫైల్స్ ని వ్యాలిడేట్ చేయొచ్చా? సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ టీమ్, ప్లేరైట్ లో మనము వెబ్ అప్లికేషన్స్ ని అండ్ గిట్ హబ్, గిట్ ఇగ్నోర్, ఇవి వచ్చేసి గిట్ హబ్ ఇన్స్టాలేషన్స్ చేసుకున్నప్పుడు చెప్తాను రామకృష్ణ. సో గిట్ హబ్ యాక్షన్స్ కి సంబంధించి playwright.aml ఫైల్ ఉంటుంది ఇక్కడ బై డిఫాల్ట్ గా. సో మీరు బిల్డ్ చేసిన టెస్ట్ కేసెస్ ఎక్కడికి పుష్ అవుతున్నాయి, దానికి సంబంధించిన బ్రాంచెస్ ఏంటి, అండ్ ఎక్కడ మీ టెస్ట్ ఉన్నాయి, దానికి సంబంధించిన టైల్స్ ఏంటి, దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్స్ అనేవి ఇక్కడ యాడ్ అయి ఉంటాయి. ఇది ఇన్బిల్ట్ ఫైల్ అన్నమాట. దీని గురించి ఇన్ డీటెయిల్డ్ గా మన గిట్ హబ్ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్? ఎస్ అనుష. సో ఈరోజు మీరు ఏం చేస్తారంటే, ఓకే, ఈరోజు కాకపోయినా రేపు మార్నింగ్ టీం, రేపు ఈవినింగ్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు లోపు ఎవరైతే ఇన్స్టాలేషన్స్ చేయలేదో ఇన్స్టాలేషన్స్ చేయండి. ఓకే,
టోస్కా క్లాసెస్ వేరు అండ్ ప్లే రైట్ సెషన్స్ వేరండి శ్రీనాథ్. ఇది వచ్చేసి ఓన్లీ ప్లే రైటే ఉంటుంది, టోస్కా ఉండదు. టోస్కా మీకు వేరే సెషన్ ఉండొచ్చు, ఒకసారి క్రాస్ చెక్ చేయండి అడ్మిన్ వాళ్ళతో. టీమ్ క్లియర్? అనుష, ఈ రికార్డింగ్ అప్లోడ్ చేయండి, రేపు మార్నింగ్ మేము చూసి ఇన్స్టాల్ చేసుకుంటాము. యా, ఈ రికార్డింగ్ నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను కన్వర్ట్ అయిన తర్వాత. ఆల్రెడీ రికార్డింగ్ అయ్యింది, కంటెంట్ మొత్తం చేస్తా. అంటే వెరీ బేసిక్ స్టఫ్ కదా, టుడే ఏం లేదు, జస్ట్ ప్లే రైట్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము, దాని ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుంది, అండ్ మనకి రియల్ టైం వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది. బేసిక్ గా ఏంటంటే మనకి రియల్ టైం వర్క్ ఫ్లో తెలిసినప్పుడు ప్లే రైట్ లో ఈ టెస్ట్లు ఎందుకు ఇలానే రాస్తున్నాం అనేది ఐడియా వస్తుంది. ఎందుకు అనుష ఇక్కడ వరకే డెవలప్ చేశారు, రెస్ట్ ఆఫ్ ది చేయొచ్చు కదా అంటే, బికాస్ మనకి అసైన్ చేసిన టెస్ట్ కేస్ ఫ్లో అనేది అక్కడ వరకే ఉంటే అక్కడ వరకే డెవలప్ చేస్తాం. అదర్ దాన్ దట్ మనకు అవసరం లేదు. పాయింట్ అర్థమైందా అందరికి? ఎస్. And coming back to here, one more question I left it in. Same person, you can check with Jyotish Srinath, okay? So coming to your question, Madhu, yes. సో పీడిఎఫ్ అయితే మనం డౌన్లోడ్ చేసే ఫైల్ అంటే మన పీడిఎఫ్ ఫైల్స్ డౌన్లోడ్ అయినాయా లేదని వెరిఫై చేయొచ్చు ప్లే రైట్ లో. అండ్ కంటెంట్ కూడా రీడ్ చేయొచ్చు, పీడిఎఫ్ ఫైల్లో ఉన్న కంటెంట్ ని కానీ రీడ్ చేయొచ్చు యూజింగ్ సమ్ ఎక్స్టర్నల్ క్లాసెస్ ఇంపోర్ట్ చేసుకొని చేస్తాం. టెక్స్ట్ ఫైల్స్ కూడా రీడ్ చేయొచ్చు అండ్ వర్డ్ డాక్యుమెంట్స్ కూడా చేయొచ్చు. బట్ వి రిక్వైర్డ్ సమ్ అడిషనల్ ఇన్స్టాలేషన్స్ అండ్ సెటప్స్ ఫర్ దిస్. ఓకే, సో మేజర్ గా ప్లే రైట్ ఏం చేస్తుంది అంటే వ్యాలిడేషన్ చేస్తుంది, ఏ ఫైల్స్ పీడిఎఫ్ చేస్తుంది, టెక్స్ట్ చేస్తుంది అండ్ వర్డ్ డాక్యుమెంట్ కూడా చేస్తుంది. ఇలా నోట్ చేసి లైబ్రరీస్ యూజ్ చేసుకుంటుందండి. అండ్ ఆ లైబ్రరీస్ కి సపరేట్ మనము ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, నోట్ ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేసుకుంటాం. క్లియర్ టీమ్? క్లియర్? ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫర్ మీ టుడే? నో అనుష. అనుష, రన్నింగ్ నోట్స్ టైప్ స్క్రిప్ట్ దాంట్లోనే ఉందా ఇది? మీరు మళ్ళీ షేర్ చేస్తారా? సపరేట్ ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే, షేర్ చేస్తారా అది? యా, ఓకే. టీమ్ ఈ రోజు ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో గైస్, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ? నో అనుష. టీమ్ క్లియర్ అందరూ? సో మన రోడ్ మ్యాప్ ఏంటి, మనం ఎలా వర్క్ చేస్తాము, ఈ ప్లే రైట్ కమింగ్ 1-2 weeks 3 weeks లో మనం ఎంతవరకు నేర్చుకోగలుగుతాము, దానికి సంబంధించిన ఫ్లోస్ ఏంటి అనేది టుమారో నేను రోడ్ మ్యాప్ ఇస్తాను. సో వన్స్ మనకి ప్లే రైట్ సెషన్స్ అయిపోయిన తర్వాత ఎక్స్క్లూజివ్ గా ఒక 15 days ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఉంటుంది. మీకు ఇంటర్వ్యూ ప్రిప్ అనేది నేనే తీసుకుంటాను. సో రియల్ టైం మనము ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా అడిగితే మనం ఎలా ఆన్సర్ చేయాలి, అండ్ ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఐల్ జస్ట్ టేక్ అట్లీస్ట్ డైలీ 1 hour or 30 minutes ఫర్ ద ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్, అడిషనల్ 15 days. ఓకే, no need to worry. I am expecting at least out of 30, 15 to 20 offer letters from this batch, guys. So I can keep my efforts. You guys also put your efforts and get best opportunities. Okay. Great. అనుష, సీనియర్ టెస్టర్స్ కి అంటే ఇన్ ద మార్కెట్ లో ఎంతవరకు ఉన్నాయి అనుష ప్యాకేజెస్? ఎనీ బ్యాండ్? మనకి ప్లే రైట్ యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 35 నుంచి 40 వరకు ఉందండి ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్. ఓకే, 35 to 40 LPA. ఓకే. సో టీమ్ ప్లే రైట్ అనేది యాడ్ ఆన్ రావేడేస్ ఇది రైట్ ఆపర్చునిటీస్ అన్నమాట. సో ఎందుకు అంటున్నాను అంటే సెలీనియం ఓపెన్ సోర్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సెలీనియం హౌ లాంగ్ అది మనకి మార్కెట్ ని ఎంత వరకు లీడ్ చేసింది, ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి అనేది.
అలాగే మనకి ప్లే రైట్ వర్క్ అవుతుంది రైట్ నవ్వు. సో ప్లే రైట్ లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, స్మార్ట్ వర్క్ ఉందండి ప్లే రైట్ లో. సింపుల్ గా చెప్పాలంటే హార్డ్ వర్క్ ఏం లేదు. సో ఏ ఏజెన్సీ కనెక్ట్ అవుతాము, జస్ట్ మనం ప్రాంప్ట్ ఇస్తే చాలు ఆటోమేటిక్ స్క్రిప్ట్ రాస్తుంది. బట్ ఆ స్క్రిప్ట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి, దానికి సంబంధించిన ఫీచర్స్ అట్లీస్ట్ మనం వెరిఫై చేసి వ్యాలిడేట్ చేయాలి అన్న మనకు ఐడియా ఉండాలి కాబట్టి నేర్చుకుంటాం. అర్థమైందా? బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏఐ టూల్స్ యూజ్ చేసి వర్క్ చేసామంటే ఆపర్చునిటీస్, ఏఐ నాలెడ్జ్ ఇంపార్టెంటే. బట్ థింగ్ ఏంటి అంటే ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మనకి కంపల్సరీగా ఇంటర్వ్యూస్ లో ఒక సినారియోస్ ఇచ్చి ఒక కోడ్ రాయమని చెప్తారు. ఆ కోడ్ ని ఫుల్ఫిల్ చేస్తూ మనం సినారియోస్ ని ఒక నోట్ ప్యాడ్ లో కోడ్ రాసి విత్ ఇన్ ద లైవ్ లో చూపించాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా హ్యాండిల్ చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఒక 30 డేస్ ఆర్ 20 డేస్ టీమ్ ప్లే రైట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను అన్ని ప్లే రైట్ కి సంబంధించిన ప్రతి డంప్ ఇస్తాను. అండ్ పీడిఎఫ్ డాక్యుమెంట్స్, డైలీ రఫ్ నోట్స్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ డాక్యుమెంట్ అన్ని షేర్ చేస్తాను. గో త్రూ దట్. ఓకే. సో మనకి సెషన్స్ అయిపోయిన తర్వాత ఎక్స్క్లూజివ్లీ ఒక 15 డేస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోర్స్ ఉంటుంది. ఐ టేక్ పర్సనల్లీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఆన్సర్స్, ఎలా అడిగితే ఎలా ఆన్సర్ చేయాలి. సో ప్లే రైట్ పెట్టుకుంటే ఓన్లీ ప్లే రైట్ అడుగుతారని కాదండి, మనల్ని మాన్యువల్ టెస్టింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగొచ్చు, అండ్ ఫంక్షనల్ టెస్టింగ్ క్వశ్చన్స్ అడగొచ్చు, కోడింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగొచ్చు. సో ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా ఏంటి అనేది నేను క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా ఒక 15 డేస్ డిస్కస్ చేద్దాం, డైలీ 1 hour. Clear, all of you? Spend your valuable time with a playwright and get an opportunities with the third quarter. సో మనకి నెక్స్ట్ మంత్ జూలై కదా, సో ఆగస్ట్ నుంచి థర్డ్ క్వార్టర్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ క్వార్టర్ లో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 10 to 15 ఆఫర్ లెటర్స్ ఫ్రమ్ యువర్ బ్యాచ్. ఓకే, సో ప్లీజ్ ప్రిపేర్ అకార్డింగ్లీ. ఐ కెన్ గివ్ మై ఫుల్ సపోర్ట్ టు యూ గైస్. సో ఇఫ్ రిక్వైర్డ్ ఎనీథింగ్. అనుష ఒక 2 years యాడ్ ఆన్ చేసుకోవచ్చా ప్లే రైట్ ఇది మన రెజ్యూమ్ లో? 1 year సరిపోతుంది. 1 కాల్స్ or 2 years మనం ప్రాక్టీస్ చేసే దాన్ని బేస్ చేసుకొని ఉంటుందండి. మీరు మంచి నాలెడ్జ్ గెయిన్ అయ్యింది, సో నేను ఇంతవరకు హ్యాండిల్ చేయగలను ఒక 1 year 2 years అంటే ఎస్ యూ కెన్ గో విత్ దట్. Yeah, hi Hanusha ma'am. So this is Madhusudan. యా హాయ్ మధుసూదన్, టెల్ మీ. Okay. So actually మీ ట్రైనింగ్ వీడియోస్ డెమోస్ అని యూట్యూబ్లో చూసి వచ్చాను. సో ఐ లైక్ యువర్ ఎక్స్ప్లెనేషన్. బట్ వన్ థింగ్ లైక్ ఐఎమ్ మాన్యువల్ టెస్టర్. సో ఇప్పుడు నేను ప్లే రైట్ నేర్చుకుంటే సో వాట్ ఆర్ ద థింగ్స్ వుడ్ కవర్ ఇన్ దిస్ కోర్స్ అండ్ వాట్ వుడ్ బి ద డ్యూరేషన్ ఫర్ దిస్ కోర్స్? సో లైక్ బేసికల్లీ సెలీనియంలో మనకి ఎలిమెంట్స్ ఉంటాయి ప్లస్ అడ్వాన్స్ సెలీనియం ఉంటుంది. సో అలా సేమ్ వే ఇప్పుడు ప్లే రైట్లో కూడా అడ్వాన్స్ ప్లే రైట్ సంథింగ్ అలా ఏమైనా ఉంటుందా? ఆర్ ఎల్స్ ప్లే రైట్లో జస్ట్ మనం ఇప్పుడు మీరు అన్నట్టు రోడ్ మ్యాప్ లాగా, సో స్టార్టింగ్ విత్ జస్ట్ మనం బ్రౌజర్స్ ఎలా లాంచ్ చేస్తాము, టెస్ట్ సూట్స్ ఎలా చేస్తాం, టెస్ట్ కేసెస్ ఎలా రాస్తాం, ఇలా చూపించిన తర్వాత ఇంకా అడ్వాన్స్ ఏమైనా ఉంటుందా? లైక్ ఏదైనా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఇస్తారా? లైక్ ప్రీవియస్ బ్యాచెస్కి మీరు ఎలా చేశారు ఏంటి అని ఎక్స్ప్లెనేషన్. టీమ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇనిషియల్ గా నేను జస్ట్ ఈ రోజు ఫస్ట్ డే సెషన్ కాబట్టి చాలా డీటెయిల్డ్ Others గా can drop off, స్టెప్ బై Anusha. స్టెప్స్ అనేవి సింపుల్ గా చెప్పాను. బట్ బేసిక్ గా థింగ్ ఏంటి అంటే సెలీనియం లో ఎలా అయితే ఉంటాయో ప్లే రైట్ లో కూడా అలానే ఉంటుంది, ఎలిమెంట్స్ రికగ్నైజేషన్. సో అది నెక్స్ట్ డే క్లాసెస్ లో కవర్ అవుతుంది. ఈ రోజు అంటే రేపు కానీ ఎల్లుండి కానీ కవర్ అవుతుంది. మనం ఏదైనా ఒక ఆటోమేషన్ చేయాలి అంటే మనకి ఎలిమెంట్ రికగ్నైజేషన్ ఎందుకు అవసరం, అది ఎక్స్పెషల్ ఆటోమేషన్ కి ఎందుకు అవసరం, సో ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయడం. సో నాకు సెలీనియం బేసిక్స్ ఆఫ్ సెలీనియం, అడ్వాన్స్డ్ ఆఫ్ సెలీనియం ఎలా అయితే ఉంటుందో టీమ్ ప్లే రైట్ కూడా ద సిమిలర్ వే. ఇక్కడ నేను బేసిక్ అడ్వాన్స్ అని ఏం కవర్ చేయట్లేదు, కంప్లీట్లీ రియల్ టైమ్. సో రియల్ టైంలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎలా ఉంటుంది, ఎలా రికగ్నైజ్ చేస్తాము, ఎలిమెంట్ రికగ్నైజేషన్ ఏంటి, వర్క్ ఫ్లోస్ ఏంటి, ఇన్ డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ గా విత్ హై లెవెల్ ఎక్స్పీరియన్స్ లెవెల్లో నేర్చుకుందాం. క్లియర్ మధు? Yeah, okay. Others can drop off, Anusha. Element recognition, everything as it is. So team, rest of the people you can drop off. Okay, who are having a doubts, Thank you you. can stay here team. Rest of the people please drop off. Thanks to your time.
Yeah, ma'am. One more క్లియర్ thing, మధు? థ్యాంక్ యూ అనుష. yes, ma'am, sure. And like one more thing, is మనం ఏ అంటున్నారు, లైక్ ఏ జెనెటిక్ ఏయా ఆర్ లేకపోతే కోఆర్డినేషన్ విత్ ఏయా సంథింగ్ లైక్ ఇప్పుడు మనం ఏమైనా టెస్ట్ కేస్ రాయాలంటే విత్ హెల్ప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ రాయడమా, లేకపోతే ఈజ్ ఎనీ జెనెటిక్ ఏయాస్ యూజ్ చేస్తూ టెస్టింగ్ చేయడమా? ఇక్కడ ఎడిటర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి కోడ్ డెవలప్మెంట్ చేసే వాళ్ళకి 2 కేటగిరీస్ ఉంటాయి మధు. ఓకే, అది ఎలా ఉంటుందంటే మనకి రైట్ నౌ మార్కెట్లో ఎలా ఉందంటే ఏఐ, ఐ షో యూ వన్ థింగ్ వన్స్ అగైన్. ఇన్లైన్ సజెషన్స్ అన్నమాట. మీకు ఇక్కడ రైట్ సైడ్ కింద నేను ఒకటి హైలైట్ చేశాను, ఐడియా కనిపిస్తుందా? ఎస్ ఎస్. ఇన్లైన్ సజెషన్స్. ఓకే, ఇదేంటంటే గిట్ హబ్ కో పైలట్ అనమాట. ఓకే, మనం ఎప్పుడైతే ఈ ఇన్లైన్ సజెషన్ ని యాక్టివేట్ చేసుకుంటామో మీరు ఒక స్క్రిప్ట్ రాయడానికి ట్రై చేస్తున్నారు, ఆటోమేటిక్ ఇది ఏం చేస్తుందంటే మీరు ఏదైతే టైటిల్ ఇక్కడ ఇస్తారో ఆ టైటిల్ ని బేస్ చేసుకొని ఎంటైర్ కోడ్ ఇక్కడ రాసేస్తుంది మీకు ముందుగానే. అది ఇన్లైన్ సజెషన్స్ ఇస్తుంది, అంటే డైరెక్ట్ కోడ్ డెవలప్మెంట్ ఇన్సైడ్ ద ఎడిటర్ టూల్. సో ప్రీవియస్ డేస్ లో ఉన్నట్టు ఇప్పుడు ఎడిటర్ టూల్స్ అనేవి చాలా హార్డ్ ఏం లేవు. మనం ప్రతి లైన్ స్పెసిఫిక్ గా డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్లైన్ ఏఐ సజెషన్స్ ని బేస్ చేసుకొని సింపుల్ అండ్ షార్ట్ గా ఈజీగా డెవలప్ చేస్తాం. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ప్రాంప్ట్ ఇంజనీర్. సో క్లాడ్ కోడ్, కర్సర్, ఇట్లా మనకి కొన్ని ఐడియాస్ ఉన్నాయి మార్కెట్ లో. ఓకే, ఈ ఐడియాస్ లో ఏం చేస్తామంటే చాట్ జీపీటీ ఇవన్నీ ఏంటి ఎల్ఎల్ఎంస్ అన్నమాట. ఇవి ఏం చేస్తాయి, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని కోడ్ అనేది జనరేట్ చేస్తాయి. సింపుల్ గా ప్రాంప్ట్ కోడ్ అనేది డిజైన్ చేసి ఇది ఆటోమేటిక్ గా కోడ్ జనరేట్ చేస్తుంది. ఎంసీపీని యూజ్ చేసుకొని రన్ చేస్తాం. నా పాయింట్ అర్థమైందా? ఎస్ ఎస్ ఎస్. అది ఎంసీపీ. మీరు ఏ ఆటోమేషన్ టూల్స్ కి వెళ్ళినా రైట్ నో మార్కెట్ లో మీకు మేజర్ గా వినిపించేది ఏంటంటే ఎంసీపీ స్ట్రక్చర్స్. మీకు ఇక్కడ అఫీషియల్ డాక్ లో కూడా ఉంటుంది ఎంసీపీస్. లెట్ మీ షో యూ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు ఎంసీపీ, ఎస్, చెక్ చేస్తాను అంతా. ఎల్సిసి ప్లస్ ప్లేరెట్ ఎంసీపీ. ఇవి ఏం చేస్తాడంటే ఇప్పుడు మనకి మార్కెట్ లో చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి, లైక్ ఎల్ఎల్ఎంస్ ఉన్నాయి. వీటన్నిటిని ఎల్ఎల్ఎంస్ అంటారు. లెట్ మీ షో యూ ద స్ట్రక్చర్ హియర్. లార్జ్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఐటీ కెరీర్ ఎల్ఎంఎస్ లో డీటెయిల్ గా ఉంది. లెట్ మీ షో యూ. అను హోస్ట్. నేను మీకు కోడ్స్ చూపిస్తాను కొన్ని, వాటిని బేస్ చేసుకొని యూ కెన్ సీ ఇట్. ఇక్కడ ఏఐ టూల్స్ ఉంటాయి. ఓకే, ఏఐ టూల్స్ కి మేబీ దే యాడెడ్ ప్రాంప్ట్ ఇంజనీర్ ఆల్సో. ఇక్కడ ఎల్ఎల్ఎంస్ ఉంటాయి. ఎల్ఎల్ఎంస్ ఏంటి, చాట్ జీపీటీ, క్లాడ్, జెమినీ, పర్ప్లెక్సిటీ. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అందరికి ఇవన్నీ ఐడియా ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి, మనం ఇచ్చే టెక్స్ట్ ని బేస్ చేసుకొని దాని ఆల్టర్నేటివ్ డేటా ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ లో సర్చ్ చేసి ఆల్టర్నేటివ్ రిజల్ట్ అనేది ప్రాసెస్ చేసి ఎండ్ యూజర్ కి చూపిస్తుంది. అంతే కదా? రైట్. ఎస్. ఇక్కడ కోడ్స్ ఉన్నాయి. ఇది ఏం చేస్తుంది, కోడ్స్ ఇప్పుడు మార్కెట్ లో మోస్ట్ ఫ్రీక్వెంట్ గా వినబడే కోడ్స్ ఇవి 3 అండి. కర్సర్, గిట్ హబ్, కోపైలట్ అండ్ క్లాడ్ కోడ్. నేను ఇప్పుడు నా విజువల్ స్టూడియోలో చూపించింది గిట్ హబ్, కోపైలట్, క్లాడ్, ఇవి 2. ఇక్కడ ఏం చేస్తామంటే ఇవి కోడ్ జనరేట్ చేస్తుంది. ఓకే, మనం ఇచ్చే ప్రాంప్ట్ ని బేస్ చేసుకొని ఇన్లైన్ సజెషన్స్ ని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా మన రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని కోడ్ అనేది జనరేట్ చేసేస్తుంది. కోడ్ రాసేస్తుంది ఇది. ఓకే, కోడ్ అనేది రాసేస్తుంది. కోడ్ రాసిన తర్వాత రన్ చేయాలి కదా. ఎస్. సో మనకి ఎల్ఎల్ఎంస్, ఈ కోడ్ ఎల్ఎల్ఎంస్ ఇవన్నీ కూడా కోడ్ అనేది రన్ చేస్తుందా? ఇవి రన్ చేస్తాయండి. బేసిక్ గా మన బ్రౌజర్ లో ఉన్న సిస్టమ్ లో ఉన్న అప్లికేషన్స్ ఓపెన్ చేసి రన్ చేస్తుందా? చెయ్యదు. సో వీటిని రన్ చేయాలంటే ఏం చేయాలి, మనకి మార్కెట్ లో ఎంసీపీస్ కావాలి. ఈ ఎంసీపీ ఏం చేస్తుందంటే ఈ పర్టిక్యులర్ ఎల్ఎల్ఎం కి అండ్ మన అప్లికేషన్ లో ఉన్న మన సిస్టమ్ లో ఉన్న బ్రౌజర్స్ కి మీడియేటర్ లాగా వర్క్ చేస్తుంది. జనరేట్ అయిన కోడ్ ని ఎంసీపీకి అసైన్ చేసి ఇది ఆటోమేటిక్ గా మన సిస్టమ్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో నవేడేస్ వర్క్ ఎలా అయ్యిందంటే చాలా సింపుల్ అయిపోయింది, స్మార్ట్ వే అయిపోయింది. బట్ ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఫ్లో తెలియాలి. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. నా పాయింట్ అర్థమైందా?
Yes, 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 ma'am. Sure. గైస్ సో మీరు ఏఐ, ఎజెంటిక్ ఏఐ ఇవి వచ్చేసి మనకి ఏఐ టూల్స్ ఉన్నాయి స్పెసిఫిక్ గా. ఈవెన్ అఫీషియల్ డాక్ లో కూడా మనకి జస్ట్ ఎంసిపి సిఎల్ఐ ఉంటుంది. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, బ్రౌజర్ ఆటోమేషన్, డిజైన్, కోడింగ్ ఏజెంట్స్ ని క్రియేట్ చేసుకొని మనం సిఎల్ఐస్ త్రూ రన్ చేయడం. లేదు అంటే ఎంసిపి. బట్ ఈ ఎంసిపికి వెళ్ళాలంటే ఇనిషియల్ గా ఏం కావాలి మనకి? ఐడీస్, కోడ్స్ కావాలి. ఏదర్ గిట్ హబ్ కోపైలట్ కావాలి, క్లౌడ్ కోడ్ కావాలి. సో వీటిని మనం ఇంటిగ్రేట్ చేసుకొని సెటప్ చేస్తాం. రియల్ టైమ్ లో కూడా ఉంటాయి టీమ్. వాటిని బేస్ చేసుకొని కోడ్ అనేది బిల్డ్ చేస్తాం, రాస్తాం. క్లియర్? అనుష గారు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్న ప్లే రైట్ లో ఈ రెండు ఇంటిగ్రేట్ అవ్వలేదు కదా, ఇప్పుడు చెప్పారు ఇవి కదా. అవ్వమండి, బేసిక్ అవ్వ సెటప్ చేయాలి మనం. ఓకే, సో టుమారో So, ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేటర్ ఆన్. లేటర్ రేపే అవసరం లేదు, మనకి బేసిక్ అండర్స్టాండింగ్ రావాలి కదా వీటిపైన. ఫైన్ ఫైన్. సో ఒక 1 వీక్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మధు, క్లియర్ యువర్ డౌట్స్? Yeah, ma'am, clear. Thank you so much. వెరీ గుడ్. ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ టీమ్. సో ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ లైక్ దిస్ నా, మీరు అడిగే కొద్దీ యూ కెన్ లర్న్ మోర్ నాలెడ్జ్, యూ గెయిన్ మోర్ నాలెడ్జ్, అంతే, ఏం లేదు. Ansha garu, what about freshers who can no knowledge in manual testing do conduct any demos class for beginners? Yes, team, definitely I do that. So Selenium ఎలా అయితే freshers కి opportunities create చేస్తుందో, similar way Playwright కూడా freshers కి opportunities create చేస్తుంది, because it is a open source. మీకు మాన్యువల్ టెస్టింగ్ అనేది నాట్ ఎ మ్యాటర్ అన్నమాట. ఇట్స్ కంప్లీట్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనం ఏ పర్టికులర్ టెస్టింగ్ లో ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్ చేస్తాం, ఎలా చేస్తాం అనే ఇన్ఫర్మేషన్ we can discuss that in another session. Okay, clear Shravani? ఓకే అండి. సో టీమ్ లైవ్ సినారియోస్, రిఫరెన్స్ అనేవి నేను రేపు లేదా ఎల్లుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ డైరెక్ట్ మీకు ఎగ్జిక్యూషన్ చూపించడం కంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత కోడ్ డెవలప్మెంట్కి వెళ్ళడం బెటర్ అనిపించింది. దట్ ఈస్ ద రీజన్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ ఎంటైర్ ఫ్రేమ్ వర్క్ అండ్ రియల్ టైమ్ వర్క్ ఫ్లోస్. ఓకే ఓకే. Any other questions? All of you? Do we have something like this Mav and Jenkins in this also, or జెన్కిన్స్ ఇంటిగ్రేషన్ ఉంటుందండి, నేను చెప్తాను. okay, Maven? మావిన్ అవసరం లేదు. మావిన్ వచ్చేసి సెలీనియం, జావా రన్ టైమ్ కదా. సో ప్లేరైట్ కి వచ్చేసి నోట్ చేసి సరిపోతుంది. ప్లేరైట్ కి నోట్ చేసి సరిపోతుంది మీరు. సో మనకి రిపోర్ట్స్ అనేది ఇన్బిల్ట్ ప్లేరైట్ ఇస్తుందా అండి? ఎలా రిపోర్ట్స్ అనేది? ఇన్బిల్ట్ మనకి HTML రిపోర్ట్ ఇస్తుంది ప్లేరైట్. మీరు కాన్ఫిగ్ ఫైల్ లో కానీ చూస్తే ఇక్కడ క్లియర్ గా ఉంటుంది. ఇన్బిల్ట్ రిపోర్ట్ వచ్చేసి HTML. HTML కాకుండా మనం అలర్ రిపోర్ట్స్ కి ఇంటిగ్రేట్ కూడా చేసి తీసుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్, ఇవాళ ఎన్ని కేసెస్ ఫెయిల్ అయినాయి, ఎన్ని కేసెస్ పాస్ అయినాయి, ఎన్ని ఫ్లేకీ అయినాయి, ఇవన్నీ అంటే లైక్ ఒక టెస్ట్ ని 3 times రన్ చేసే విధంగా కాన్ఫిగర్ చేసుకోవడం. అంటే ఫెయిల్ అయింది అనుకోండి ఫస్ట్ టైం, ఒక సెకండ్ టైం రన్ చేసి ఒక 3 అట్లా పెట్టుకోవడం, అట్లాంటివి ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా అండి దీంట్లో? ఎస్. సో ఆటోమేటిక్ HTML రిపోర్ట్ ఏంటి అంటే మనం రన్ చేసిన తర్వాత ఎన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్యూర్ అయినాయి అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇది ఇన్బిల్ట్ రిపోర్ట్ ఫార్మాట్. ఇది కాకుండా మీరు ఇన్ కేస్ ఏదైనా అదర్ రిపోర్ట్స్, అలూర్ రిపోర్ట్స్ కి మనం ఇంటిగ్రేట్ చేసుకొని అది కూడా తీసుకోవచ్చు. అవి ప్రాసెస్ టీమ్ కంప్లీట్ గా అన్ని ఇంక్లూడ్ అయి ఉన్నాయి ట్రైనింగ్ లో. సో ఫస్ట్ డే కదా, అందుకని నేను బ్రింగ్ చేయలేదు. ప్రాబబ్లీ కమింగ్ సెషన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్డ్ గా. అండ్ మనం దీంట్లో ఫెయిల్యూర్ అనాలిసిస్ అనేది ఎలా చేస్తామండి? లైక్ ఇవాళ నా స్క్రిప్ట్ ఇవాళ లైక్ ఒక కొత్త ఎలిమెంట్ వల్ల ఫెయిల్ అయింది. సో నాకు లైక్ ఆ కేసులో ఇది ఇక్కడ పర్టికులర్ ప్లేస్ లో ఫెయిల్ అయింది అనే విషయం నేను ఎలా ఐడెంటిఫై చేస్తాను? రిపోర్ట్ లో క్లియర్ గా ఉంటుంది. ఓకే, రిపోర్ట్ లో డైరెక్ట్ గా క్లియర్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ స్క్రిప్ట్ ని రన్ చేసాం అనుకోండి, అంటే ఫర్దర్ లో ఎగ్జాంపుల్ టర్మినల్ లో న్యూ టర్మినల్ లో మనం స్క్రిప్ట్ రన్ చేస్తాం. ఓకే, సో స్క్రిప్ట్ రన్ చేయడానికి ఇక్కడ NPX యూజ్ చేస్తాము. NPX ప్లేరైట్. ఎక్కడుంది మన ప్లేరైట్ స్క్రిప్ట్? టెస్ట్ అనే ఫోల్డర్ లో ఉంది.
ఫైల్ యొక్క నేమ్ ఏంటి? example.spec.ts. డిఫాల్ట్ గా మన టెస్ట్ కేసెస్ అన్ని హెడ్లెస్ మోడ్ లో రన్ అవుతాయి ఇక్కడ. ఈ హెడ్లెస్ మోడ్ అంటే ఏంటి, హెడెడ్ మోడ్ అంటే ఏంటి అని చెప్పేసి క్లియర్ గా సో 6 టెస్ట్ వర్కింగ్ ఇన్ 1 వర్క్. బేసిక్ గా మనకి 2 టెస్ట్ కేసెస్. సో 2 multiply by 3. 3 ఎందుకు తీసుకుంది అంటే మనకి ఇక్కడ ఎన్ని బ్రౌజర్స్ ఎనేబుల్ లో ఉన్నాయి? పార్లర్ లో 3 ఉన్నాయి, సఫారీ, 3 క్రోమ్. ఉన్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ టేకింగ్ 3. ఇక్కడ చూసినట్లయితే టీమ్ ఇక్కడ రిపోర్ట్ అన్నమాట. ఇది ఎన్పిఎక్స్ ప్లే రైట్ షో రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఏం చేస్తుందంటే టోటల్ గా ఎన్ని సినారియోస్ పాస్ అయినాయి, ఎన్ని సినారియోస్ ఫెయిల్ అయినాయి అనేది ఆటోమేటిక్ గా చూపిస్తుంది. Able to see the number of tests, యా టోటలీ ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయి. ఇక్కడ మీరు ఒక్కొక్క దాన్ని ఇలా ఎక్స్పాండ్ చేశారనుకోండి, ఇక్కడ నెంబర్స్ కనిపిస్తాయి. సో ఓకే. ఇక్కడ పాస్ అయింది, ఇక్కడ ఫెయిల్ అయింది. ఇన్ కేస్ ఫెయిల్యూర్ అయితే ఎర్రర్ చూపించేస్తుంది డైరెక్ట్ మనకి స్టార్టింగ్ లో. ఓకే. సో మీకు అవి ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఈజీగా 1 by 1 అనేది నేర్చుకుంటారు. డైరెక్ట్ అన్ని ఒకేసారి కాదు, 1 by 1. గుడ్ నైట్ శ్రావణి, బై బాయ్. యా థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ టీమ్? ఐ హోప్ క్లియర్ రైట్. ఈ రోజు ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో టీం మీరు క్లియర్? ఎస్ మ్యామ్. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ ఇవాళ మేము జాయిన్ అయ్యాం అనమాట. మాకు టైప్ స్క్రిప్ట్ ఇవన్నీ మళ్ళీ ఎలా స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు? సో టీమ్ టైప్ స్క్రిప్ట్ ప్లే రైట్ కి నేను బేసిక్ గా టైప్ స్క్రిప్ట్ క్లాసెస్ సపరేట్ గా తీసుకుంటాను. ఇఫ్ యూ గైస్ ఆర్ ఓకే, ఐల్ టేక్ 9 to 10 దట్ టైం ఓకే. ప్యారలల్లీ. ఓకే, అంటే ఎన్ని డేస్ పడుతుందండి? లైక్ 2 weeks అండి, అంతే, నాట్ మచ్. ఓకే. అంటే టైప్ స్క్రిప్ట్ లో ఏమేమి కవర్ చేస్తారండి మోస్ట్లీ? జస్ట్ ఫంక్షన్స్, క్లాసెస్, యారేస్, స్ట్రింగ్స్, ఓప్స్ కాన్సెప్ట్ ఇవన్నీ ఉంటాయి. అండ్ కీవర్డ్స్ ఏముంటాయి, వేరియబుల్ క్రియేషన్స్ అండ్ ఆల్. ఇన్ కేస్ గాయస్ మీరు ఎవరైనా టైప్ స్క్రిప్ట్ మళ్ళీ వినాలి అనుకుంటే 9 o'clock కి జాయిన్ అవ్వచ్చు ఎగ్జిస్టింగ్ టీమ్. అంటే లైక్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి అది? యా, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఒకసారి జ్యోతి గారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. షీల్ టాక్ టు యూ. ఓకే. యా థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఎల్స్ టీమ్? మాకు ఈ ప్రీవియస్ రికార్డింగ్స్ వస్తాయండి, లేదంటే ఇప్పుడు మా కొత్తవి టైప్ స్క్రిప్ట్ చేసేది అది కొత్తది వస్తుందా అండి? సో ఇప్పటి నుంచి మీకు ప్లే రైట్ నుంచి day 1 రికార్డింగ్స్ ఉంటాయి. లేదు అంటే మీ అందరికి ఆల్రెడీ ప్రీవియస్ టైప్ స్క్రిప్ట్ వీడియోస్ యాక్సెస్ కూడా ఇస్తాను. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ ఫ్రీ టైమ్ యూ కెన్ రిఫర్ దట్. ఓకే, ఓకే. రికార్డింగ్స్ ప్రీవియస్ ఇస్తా అంటే, బట్ క్లాసెస్ అయితే చెప్తాను నేను మళ్ళీ మీకు. థ్యాంక్ యూ ఓకే. రాము. థ్యాంక్ యూ. Clear, right? All of you? Okay. I hope I cleared all of your doubts, team. So thanks to all for joining today's session. We can connect tomorrow and make sure to set up your Playwright folder structure and framework setup by tomorrow. Okay. Thank you all. Bye-bye.